ఇప్పుడు మనం ఒక అసిస్టెంట్ కెమెరామెన్ టర్న్డ్ యాక్టర్ తో మాట్లాడబోతున్నాం. అతని పేరు సాయి తేజ. కంగ్రాచులేషన్స్ ఫర్ తిమ్మరాజుపల్లి టీవీ. మొత్తానికి హిట్ కొట్టారు. చెప్పేది రాజప్ప కోశికారం పడతాను మా బాబాయ్ టీవీ చూసి ఏదైనా మంచి సాంగ్స్ అవి వస్తే పెట్టి చూడు ఎలా చేస్తున్నారో అలానే చెయ్యి అని చెప్పి డాన్స్ చేయించు. ఓ నేను ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు ఇంద్ర వీణ స్టెప్, తర్వాత ముఠా మేస్త్రి, ఓ రప్ప, మైకిల్ జాక్సన్ గారి సాంగ్స్ ఎక్కువ చూసేవాడిని. మామూలు పెళ్లికి పిల్లరా ఆటోమేటిక్ నేను వస్తే డాన్స్ చేస్తా కదా, డాన్స్కే పెళ్లికి పిలిచేవాళ్ళు అనమాట. చార్జ్ చేయాల్సింది నువ్వు 10,000 రూపాయలు పర్ షో. ఒక ఎపిసోడ్ ఉండేది మంది చదువు రా బయట గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్, బయట నుంచో అసలు ఏం మార్కులు ఇవి కొట్టేవాళ్ళు భయంకరంగా. మనకి హిందీ ఉర్దూ మనకు అర్థం కాదు, ఏందన్నా ఇది అంటే ఇది హిందీ సినిమా అన్నారు. మళ్ళీ అమ్మ ఫస్ట్ కొట్టడం బాలీవుడ్ లో దిగారా మనం. హిందీ సినిమా ఏంట్రా అనుకున్నా నేను. తిమ్మరాజుపల్లి టీవీ సెట్ లో నువ్వు బాగా కనెక్ట్ అయింది ఎవరికి? మా హీరోయిన్. ఈసీఎక్స్ స్క్రీన్ లో మీ వాళ్ళు ఇంటర్వెల్ బ్యాంగ్ నువ్వు ఛాలెంజ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఇంకా ఆ హయ్యము నేనే షాక్ లో ఉంది. నా సినిమా పీసీ అంటే కెమెరామెన్ కి నాకు కట్ చేసేసి మధ్యలో మనోడు ఉండేసి నువ్వు ఇప్పుడు వెళ్ళిపో అవసరం లేదు అన్నాడు. కొంచెం ఇలాంటి క్యాండిడేట్స్ ఏమైనా ఉంటే మనమే బట్టలు బాగున్నా కొంచెం ఇట్లా వద్దులేనా. ఎన్ని లెవెల్స్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ ఉంటారు? పని వచ్చినోడు ఆపరేటర్ అవుతాడు, వాడికన్నా వెనక జాయిన్ అయ్యాడు అసోసియేట్ అవుతాడు. కెమెరా హ్యాండిల్ చేశాను, 360 degrees తిప్పాను అనమాట ఇలా. ఓకే, కెమెరా ఇలా తిరిగి జుమ్మని. కానీ మొత్తానికి సతీష్ రోల్నే ఓకే చేశారు. అది ఎలా జరిగింది? అయితే ఆడిషన్కి నాకు రాజప్ప హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఈ మధ్య కాలంలో నేను ఒక కొత్త పరిణామం చూస్తున్నాను. అదేంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ యాక్టర్స్గా మారుతున్నారు. అరే ఇది చేసాం అది చేయలేకపోతే ఎట్లా అన్నట్టు. బట్ ఒకప్పుడు అలా కాదు. స్ట్రగుల్ అంటే స్ట్రగులే ఉండేది. ఏదో అవుదామని వచ్చి ఏదో అవడం కాకుండా ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో అదే అవుదాం అన్న ఉద్దేశంతో వచ్చి మొత్తానికి యాక్టర్స్ అయ్యేవాళ్ళు, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చాలా చూసాం. అలా రైటర్ టర్న్డ్ యాక్టర్స్ని చూసాం, ప్రొడ్యూసర్ టర్న్డ్ యాక్టర్స్ని చూసాం, ఇంకా చాలా విషయాల్లో చూసాం. ఇప్పుడు మనం ఒక అసిస్టెంట్ కెమెరామెన్ టర్న్డ్ యాక్టర్తో మాట్లాడబోతున్నాం. అతని పేరు సాయి తేజ. వావ్, నైస్. నేను సాయి తేజ అనే చెప్పాను నేను, ఎందుకంటే సతీష్ అని చెప్పకుండా సాయి తేజ అని చెప్పాను నేను. పర్లేదు, నా మెమరీ కూడా పెరిగింది మీ అందరితో మాట్లాడి. వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో సాయి తేజ. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ తిమ్మరాజుపల్లి టీవీ. మొత్తానికి హిట్ కొట్టారు. ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యింది. రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది అనుకుంటున్నాను. బాగానే వస్తుంది నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పాలి. అది ఎలాగో చెప్పబోతున్నావు ఇంటర్వ్యూ ప్రాసెస్లో. సో హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? గుడ్ అన్న, సూపర్. ఫేస్ లో గ్లో కనపడుతుంది. ఫస్ట్ డెబ్యూ తాలూకా హిట్ దాని తాలూకా ఆ గ్లో, ఆ స్పార్క్ కనబడుతుంది. సో ఆల్ గుడ్, సెటిల్ డౌన్. ప్రమోషన్స్ కి రావాల్సిన వాళ్ళు మీరు సక్సెస్ స్టోరీకి వచ్చారు, ఫోన్లో ఇవ్వడానికి వచ్చారు. ఇది కూడా ఒక మంచి పరిణామం. అప్పుడు వచ్చింది మా సినిమా ఇలా అని చెప్పారు. అలా కాదు, ఇదే మా సినిమా, మీరే చూసారు, ఇంకేం కావాలి. సో మేము చెప్పిందే డెలివర్ చేసాం, చెప్పిందే మీకు యూనో కనిపిస్తుంది అన్నట్టుగా అందరి ముందు ఉంటుంది. సో నైస్. ఐవ్ సీన్ యువర్ ఫిలిం. అఫ్ కోర్స్ ప్రీమియర్ చూడాల్సిన తర్వాత కొంచెం లేట్గా చూశాను. సో ఎలా ఉన్నావు? హౌ ఇస్ యువర్ లైఫ్? గోయింగ్ గుడ్ అన్న, మంచి కథలు వింటున్నాను, ఫోన్స్ వస్తున్నాయి. సో లుకింగ్ ఫార్వర్డ్, ఇంకొకటి నెక్స్ట్ ఓకే చేసుకొని సినిమా చేద్దాం. సరే, తిమ్మరాజుపల్లి టీవీ అనేది నీ డెబ్యూ. ఇది ఒక మైల్ స్టోన్. ఈ మైల్ స్టోన్ కి ముందు అంటే ఇది అందరికీ కనిపించే మైల్ స్టోన్. ఇన్ఫాక్ట్ నువ్వు ఇప్పుడు కనిపించడానికన్నా ముందు కెమెరా వెనక చాలా చాలా సంవత్సరాలు ఉన్నావు. ఆల్మోస్ట్ 8 to 10 years ఉన్నావు. 8 years ఉన్నావు. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ఇంటర్వ్యూని కొన్ని మైల్ స్టోన్స్గా డివైడ్ చేద్దాం మనం. ఎందుకంటే ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడో ఎండ్ చేసాం అన్నట్టుగా కాకుండా విల్ డివైడ్ దిస్ పర్టికులర్ డిస్కషన్ ఇన్ టు సమ్ మైల్ స్టోన్స్. సో దట్ చూస్తున్న వాళ్ళకి కూడా నువ్వేంటనేది బెటర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మైల్ స్టోన్, లైక్ అసలు నీ బాల్యాన్ని గెలిపోదాం. లైక్ యూనో నీ చైల్డ్హుడ్ అసలు ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, వేర్ ఆర్ యూ ఫ్రమ్, హూ ఇస్ సాయి తేజ బిఫోర్ బికమింగ్ తిమ్మరాజుపల్లి టీవీ.
సతీష్. సాయి తేజ ఒక నార్మల్ అల్లరి, బాగా అల్లరి చేసే పిల్లోడు అనమాట. ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీలో మొత్తం బాగా మారం చేసి ఏం చేసినా ఓకే అనే పేరెంట్స్, అలా మంచి దెబ్బలు కొట్టే పేరెంట్స్ కూడా. సో అలా అల్లరి చేసే ఒక బాగా అల్లరి పిల్లోడు. ఎలాంటి వెళ్ళరి కొంచెం ఎలా అంటే ఇంక అసలు ఇంకా వాట్ నాట్ ఏది లేదు, అన్ని చేసా. లిస్ట్ రాసుకొని చేసేసాం. సో ఈ మా ఊర్లో బావి ఉంటుంది అనమాట. సమ్మర్ వస్తే మా అమ్మ, నాకు ఈత రాదు, మా అమ్మ ఏమో వెళ్ళకు అని చెప్పేది. నేను మెల్లగా హాఫ్ డే స్కూల్స్ ఉండేవి కదా సమ్మర్లో, మెల్లగా స్కూల్ అయిపోగానే ఇంట్లో పెట్టేసి అందరు మంచిగా ఫ్యాన్ కింద టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటే మెల్లగా జారుకునేవాడిని బయటికి. ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయి బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఈత అక్కడ వాటర్ అంతా. అక్కడేంటి, మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మాకు ఐరన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా అక్కడ బట్టలు ఉతుకోవడానికి వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు. నువ్వు వచ్చినా కదా మీ అమ్మకి చెప్తా అని చెప్పేవాళ్ళు. ఇంటికి రాగానే మొత్తం దుమ్ము దులిపేది అనమాట. వాళ్ళు అక్కడ ఉతికాక ఇంటికి వచ్చాక నన్ను ఉతికేవాళ్ళు. సో అలా వెళ్ళి ఈత నేర్చుకున్నా. అట్లా వెళ్ళడం అట్లాంటివి చాలా ఉన్నాయి. ఉతికారు, ఈత వచ్చింది. సో అట్లా ఇంట్లో టీవీ చూస్తూ, ఇంకా మా బాబాయ్ మా నాన్న వీళ్ళంతా హ్యూజ్ మెగాస్టార్ ఫ్యాన్స్ అనమాట అందరూ. ఓకే. సో ఇంట్లో పొద్దున దేవుడి పాటలు అయిపోగానే సినిమా పాటలు టేప్ రికార్డ్లో ప్లే అవుతూ ఉండే అనమాట. ఒక్కొక్క బాబాయ్ వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. నాగార్జున గారి, చిరంజీవి గారి, అట్లా అన్ని. సో వింటా టీవీలో చూసి, మా బాబాయ్ టీవీ చూసి ఏదైనా మంచి సాంగ్స్ అవి వస్తే పెట్టి, చూడు ఎలా చేస్తున్నారు అలానే చెయ్యి అని చెప్పి డాన్స్ చేయించాడు. నేను ఎంకరేజ్ చేసేవాళ్ళు, నాకు సేమ్ కావాలి, చెయ్యి అని చెప్పి. సో అలా డాన్స్ చేసేవాడిని, చూసేవాడిని. స్కూల్లో యాన్యువల్ డేలకి ఊర్లో డాన్స్ కాంపిటీషన్లు ఏమైనా ఉన్నా, చుట్టుపక్కల ఎక్కడున్నా వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాడిని. డాన్స్ క్లాస్ ఏమీ వెళ్ళలేదు, ఇప్పటివరకు వెళ్ళలేదు. నేచురల్ రా అంతే, బై బర్త్ అన్నట్టు. టీవీలో చూసి వాళ్ళు మన స్టార్స్ని, హీరోలందరిని చూసి అట్లా నేర్చుకొని, సో అలా స్టార్ట్ అయింది బేసిక్గా. ఇంకా యాన్యువల్ డేకి స్కూల్లో, కాలేజెస్లో, ఇంకా ఎక్కడ పోయినా సాయి గారు డాన్స్ చేస్తున్నాడా అంటే వెయిట్ చేసే వాళ్ళందరూ. సో అట్లా అలా స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి యాక్టర్ అవ్వాలి, నాకు ఇదే వచ్చు అంత క్లారిటీగా ఉన్నా ఫస్ట్ నుంచి. నేను వెళ్తే ఇటే వెళ్ళాలి, ఇదే అవ్వాలి అని ఉన్నా. ఏ సాంగ్స్కి డాన్స్ చేసేవాడు? నీకు ఏ సాంగ్స్ చూపించేవాళ్ళు? అంటే మీ ఇంట్లో ఏ సినిమా పాటలు ఉండేవి, నువ్వు దేనికి డాన్స్ చేసేవాడు? అంటే మా ఇంట్లో ఇట్లా పెద్ద టేప్ రికార్డ్ ఉండే, 4 స్పీకర్లు ఉండే. ఇట్లా ఇంత ఒక ర్యాక్ ఉంటుంది, దాని నిండా సీడీ క్యాసెట్లు ఉండే మొత్తం. మొత్తం ఇంకా ఏది వస్తే కొత్తది అది వచ్చేది ఇంటికి క్యాసెట్. నాకు 5 మంది బాబాయిలు అనమాట ఇంట్లో. సో మొత్తం అందరు మూవీ ఫ్యాన్. సో ప్లే చేసేవాళ్ళు, వినేవాడిని. అట్లా స్టార్ట్ అయింది అనమాట. మాక్సిమం చిరంజీవి గారు డాన్స్ అంటే ఇంకా చిరంజీవి గారు ఉండే. నాకు ఇంద్ర వీణ స్టెప్. సో ఇంటర్వ్యూ తర్వాత వేస్తాము. సో అలా చాలా ఐకానిక్ మూమెంట్స్ ఉంటాయి కదా అన్ని, వాళ్ళ స్టెప్స్ అవి ఇవి. అది ఇది ఉంది కదా, నడక కలిసిన నవరాత్రి, అది హిట్లర్, తర్వాత ముఠా మేస్త్రి. సో అలా అన్ని వేసేవాడిని అనమాట డాన్స్ లో. మనం హుక్ స్టెప్ కల్చర్ ఎప్పుడు అనుకుంటున్నాం? సో ఎప్పటి నుంచో ఉంది ఐకానిక్ హుక్ స్టెప్స్ అసలు. సో ఇంకొకటి ఏంటంటే మైకిల్ జాక్సన్ గారి సాంగ్స్ ఎక్కువ చూసేవాడిని, పెట్టేవారు ఇంట్లో. సో ఆయన మూన్ వాక్ అవి ఇవి హ్యాట్లు చాలా చేసేవాడిని అప్పుడు. వచ్చా మూన్ వాక్? నేను డాన్స్ బాగా చేస్తా. ఓకే. ఎక్కడ నేర్చుకోలేదు, బట్ నేచురల్ గా బాడీలో ఉంది. ఎక్కడ నేర్చుకోలేదు, ఇంతవరకు డాన్స్ క్లాస్ కి ఎక్కడికి వెళ్ళలేదు. ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు సాయిగా డాన్స్ చేస్తున్నాడంటే ఒక వెయిట్ చేసే ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి. ఆబ్వియస్లీ అంటే అప్పటి వరకు స్కూల్లో టీచర్లు అందరూ యాన్యువల్ డే ముందు వరకు ఒక ఎపిసోడ్ ఉండేది మంది. చదువు బయట గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్, బయట నుంచో అసలు ఏం మార్కులు ఇవి కొట్టేవాళ్ళు భయంకరంగా. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. అవుట్ స్టాండింగ్, ఎస్, నాట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ని. సో యాన్యువల్ డే వచ్చిందంటే ఇంకా ప్రాక్టీస్లు స్టార్ట్ అయినప్పటి నుంచి సూపర్ చేస్తున్నావు. ఇంకా నా సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. టీచర్స్ అందరు ఇంకా వాళ్ళు నన్ను సూపర్ లుకటివ్ అనేవాళ్ళు. ఓకే, వాళ్ళే ఫ్యాన్స్ అనమాట. వాళ్ళు ఫుల్ ఎంకరేజ్ చేసేవాళ్ళు డాన్స్ చేస్తే. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో మాత్రం బాగా భలే ఉంటుంది కదా. స్టేజ్ మీద మనం చేసిన పర్ఫార్మెన్స్ కి చప్పట్లు కొడితే ఆ హైయే వేరు అసలు, నెక్స్ట్ లెవెల్. ఇన్ఫాక్ట్ నాకు కూడా అలాగే స్టార్ట్ అయింది, అందుకే నేను ఇటువైపు రావడానికి. నాకు ఇంకొకటి ఏంటంటే, మనం స్టేజ్ మీద డాన్స్ చేసిన తర్వాత అక్కడ కొద్దిసేపు నించుంటాం కదా, వాళ్ళందరూ మనల్ని చూస్తుంటారు చూసావా, అసలు ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ హై అన్న. అదైతే అది ఇప్పటికీ. అప్పట్లో ఎవరైనా వీడియోలు తీసినవి ఉన్నాయా?
ఉన్నాయి ఇంట్లోనే. యాన్యువల్ డే క్యాసెట్లు సీడీలు ఇంట్లో ఉంటాయి. ఓకే, ఉన్నాయి. నైస్. సో అలా ఉన్న సాయి తేజ లైక్ యూనో ఇంకా మనకు వచ్చింది ఇదే ఇటువైపే అని ఫిక్స్ అయినప్పుడు, అంటే దాని ఫౌండేషన్ చిన్నప్పుడే పడింది. సో ఏం చదువుకున్నావు? ఐ మీన్ ఆ తర్వాత లైక్ ఇటే కంప్లీట్గా ఇటు వచ్చేటప్పుడు ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు? బేసిక్గా 10th అంటే ఇటు రావాలి అనేది ఉంది, ఎట్లా రావాలి ఏంటని మనకు తెలీదు. 10th అవ్వగానే ఇన్ఫాక్ట్ ఇదంతా ఎక్కడ లైక్ ఏ ఏరియాలో ఎక్కడ జరిగింది? లైక్ అనంతపూర్, గుంటకల్ గుంతకల్ నాది, మొత్తం రాయలసీమలో. 10th అయిపోగానే నా ఫ్రెండ్, అంటే వాడు నాకన్నా, అంటే నేను కొంచెం స్టడీస్లో అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ కాబట్టి నా ఫ్రెండ్స్ అందరూ 2 years ముందుకు వెళ్ళిపోతే నేను ఇంకా అవుట్ స్టాండింగ్లో ఉండాను. 2 years ఏ ఇయర్లో? అంటే స్కూల్లోనే బేసిక్గా నా ఫ్రెండ్స్, అంటే నేను కొంచెం అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ కాబట్టి నా ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు, నేను కొంచెం అక్కడే ఆ క్లాస్లోనే ఉంటాను. క్లాస్లో దానిపైన ఆ సబ్జెక్ట్ కొంచెం ఎక్కువ చదువుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. సో వాళ్ళు ఏంటంటే, వాడు ఇంటర్లో ఉన్నప్పుడు నేను నా 10th అయిపోయింది. వాడు ఏంటంటే హైదరాబాద్లో చదివాడు వాడు ఇంటర్. వాడు చెప్పేవాడు అనమాట, అరే ఫ్యాషన్ డిజైనింగ్ ఇట్లా మనం డిస్కస్ చేసేవాళ్ళం ఊరికే. 10th అయిపోగానే నేను ఫ్యాషన్ డిజైనర్ అవుతా, డిజైనింగ్ చేస్తా అంటే, అట్లా కూడా సినిమాలోకి రావచ్చు కదా. ఓకే. సో మా నాన్న, అంత దొబ్బది ఇవన్నీ, ఫస్ట్ ఇంటర్ చేయి, అంత బడ్జెట్ లేదు, ఇంటర్ చేయి, ఇంటర్ చేసిన తర్వాత నువ్వు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎటన్నా పో అని. తర్వాత సరే ఓకే, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడే గుంతకల్లోనే కర్నూలులో చదివా నేను, చైతన్య కాలేజ్. అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్టల్. ఇంకా ఓకే. అనంతపురం నుంచి కర్నూలు ఎంత దూరం? అసలు నాది 9th 10th అనంతపూర్లో అయింది, అది హాస్టలే. సో మళ్ళీ ఇంటర్ కర్నూలు. ఇప్పుడు గుంటకల్ నుంచి అనంతపూర్ 2 hours, గుంటకల్ నుంచి కర్నూలు 3 hours. ట్రైనా? బస్, బై రోడ్. సో అక్కడ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి, మళ్ళీ అప్పటికే మనం ఇంకా సాంగ్లు వీడియోలు చేయడం, అప్పుడు హాలిడేస్లో వచ్చినప్పుడు, లేకపోతే కాలేజ్లోనే ఫోన్లు ఉంటాయి కదా ఇంకా ఇంటర్ కాలేజ్లో, రూమ్లోనే ఒక చిన్న స్టోరీ, కుట్టి స్టోరీ లాగా ఏదో ఒకటి రాసి అప్పుడప్పుడే మా వాళ్ళతో చేయించామని అనమాట. షార్ట్ ఫిలిమ్స్ ఇన్ ఫోన్లోనే ఊరికే, రే నువ్వు వాడిని కొట్టు, ఇట్లా ఏవో చేసేవాళ్ళం అనమాట. అప్పుడు ఏంటి, వచ్చిన తర్వాత సినిమాలోకి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎట్లా యాక్టింగ్ ఇదంతా కాదు కానీ గోల్ తెలుసు, ఇప్పుడు వేసుకోవాలి అంతే. సినిమాటోగ్రఫీ చేస్తాను, పూణేకి వెళ్తాను, నేను అక్కడ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తాను అని అడిగా. ఈ పెద్ద పెద్ద విషయాలు ఎలా తెలిసినాయి? పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సినిమాటోగ్రఫీ, మనకు తెలిసిన సినిమానే అన్న, ఇంకా వేరేది లేదు. ఇంకా అప్పుడు మనం అన్ని ఇంకా చూడాలు ఇవే. నా ఫ్రెండ్ వాళ్ళ అన్న ఉండే దుబాయ్లో, ఆ అన్నకు మెసేజ్ చేసాను అనమాట, అన్న చెప్పన్నా ఏం చేయొచ్చు అంటే, ఆయన చెప్పేటోడు. ఆయన ఇట్లా నాకు తెలిసిన అన్న వాళ్ళు ఇట్లా ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయొచ్చు, ఇట్లా ఇన్స్టిట్యూట్ ఉంటాయి అని చెప్పేవాళ్ళు అనమాట. సో వెళ్తాను అని మా నాన్న. గ్రాడ్యుయేషన్ అవ్వలేదు నేను, మళ్ళీ. సో అప్పుడు ఇంకా ఇట్లా కాదు, మనం కొంచెం తెలివిగా బిహేవ్ చేయాలి అని చెప్పి ఇంజనీరింగ్, ఇది చెప్పడం మర్చిపోయా, ఇంజనీరింగ్ చదివి ఇచ్చాడు, ఇంజనీరింగ్ చెయ్యి అని చెప్పాడు అనమాట. ఎంసెట్ రాయాలి. నాకేంటంటే ఇంటర్లో ఏ గ్రూప్? ఎంపీసీనే. ఓకే. ఇప్పుడు నేను ఎంసెట్ రాశాను అనుకోండి, నాకు తెలిసి ఎట్లనో ఒక ర్యాంక్ వస్తుంది, డొనేషన్ లో కొంటాం, ఏదో ఒకటి పంపించేస్తాడు కాలేజ్ ఇంజనీరింగ్ చేయడానికి. మనం ఏంటంటే అది చేసినా మనం వెళ్ళే పాత వేరేది కదా, చేసి ఉపయోగం. నేను ఆలోచించి ఏంటంటే, ఎందుకు మా నాన్నకి డబ్బులు పోక అంతంత కాలేజీల్లో నేను ఎట్లనో చేయను, అదేదో మా తమ్ముడికి పెట్టినా ఉపయోగపడుతుంది, నేను ఇటే పోవాలి కదా అని చెప్పి ఎంసెట్ రాయనంటే కొడతాడు. సో ఎంసెట్ రాసినట్టు అనంతపురికి వెళ్ళి అక్కడ అలా తిరుగుతూ మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేసిన ఇంటికి. ఇది తెలుసా ఎవరికైనా? తర్వాత తెలుసు. రిజల్ట్ రోజు అడిగారు కదా, ర్యాంక్ ఏంట్రా, నెంబర్ చెప్పు, హాల్ టికెట్ నెంబర్ అంటే నేను రాయలేదు అన్న. ఎందుకంటే నేను ఎట్లనో చేయనప్పుడు క్లారిటీ ఇస్తే మా నాన్న ఓకే వీడికో క్లారిటీ ఉంది అనుకొని, సరే ఏం చేద్దాం అనుకున్నా. ఇదేదో ముందే చెప్తే ఫీజు డబ్బులన్నా మిగిలేవు కదరా, అప్లికేషన్ డబ్బులన్నా మిగిలేవు కదరా. ఏం చేద్దాం అనుకుంటా అంటే, లేదు నేను డిగ్రీ చేస్తా, డిగ్రీ చేసిన తర్వాత నేను ప్యారలల్గా నేను ఇట్లా చేస్తాను సినిమా అది ఇది అని చెప్పాను. నువ్వు జాబ్, బట్ నాకైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయి, నువ్వు ఎస్ఐ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఐ కొట్టాలి, నేను యూనిఫామ్లో చూడాలనుకుంటున్నాను ఆయన అన్నాడు. సరే ఓకే అని చెప్పి తెలివిగా అక్కడిక్కడ కాదు, ఊర్లోనే డిగ్రీ జాయిన్ అవుతా అని చెప్పి సొంత ఊర్లోనే డిగ్రీ జాయిన్ అయ్యా. సో ఆ డిగ్రీ చేస్తూ ఇట్లా అందరికి మెసేజ్లు అనమాట, ఇట్లా అన్న ఛాన్స్లు ఇవి షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని. అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ఏమన్నా సాంగ్స్ వస్తే దాని కవర్ సాంగ్ లాగా ఏదో ఒకటి ఎట్లా ఇది చేసేవాడిని. ఫ్రెండ్ది DSLR కెమెరా ఉండే, దాన్ని పట్టుకొని ఫోటోషూట్లు అని ఊరు బయటికి వెళ్ళిపోయి, అప్పుడు ఉండే కదా ఇట్లా రోడ్డు పక్కన కూర్చొని బండి దగ్గర హ్యాట్ పెట్టుకొని నిబ్బా స్టైల్స్ చిప్రి. అది ఎట్లుంటే అంటే మై యాటిట్యూడ్ ఇస్ మై లైఫ్ మై రూల్స్. ఎగ్జాక్ట్లీ అట్లా ఫోటో, దిస్ ఇస్ మై యాటిట్యూడ్.
అలాంటి చేస్తా ఉండే మా ఫ్రెండ్ది కెమెరా పట్టుకొని. ఇప్పుడు ఏదైనా టీజర్ వచ్చింది అనుకో, ఆ టీజర్ని సేమ్ అట్లనే ఆ షార్ట్లో అట్లా షూట్ చేయాలి, ఇట్లా చేస్తూ ఉంటే ఒక అతను ఫేస్బుక్లో మెసేజ్ చేస్తే ఒక అతను రెస్పాండ్ అయ్యాడు. పెద్ద కెమెరా పట్టుకొని ఒక ఫోటో ఉంటుంది ఆయన ప్రొఫైల్ ఫోటో. వావ్ సూపర్, మెసేజ్ చేద్దాం రెస్పాండ్ అయ్యాడు. నా దగ్గర కన్నా పెద్ద కెమెరా ఉంది. మెసేజ్ చేసి రిప్లై ఇచ్చాడు, అన్న ఇట్లా నాకు ఇంట్రెస్ట్ అన్న ఇదంటే, సూపర్ తమ్ముడు అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఉంది చేస్తావా ఇదని. అన్న చేస్తానన్నా. ఎప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు? సెకండ్ ఇయర్ ఎండింగ్లో. ఓకే. అంటే ఇట్లా వచ్చాయి హైదరాబాద్లో సికింద్రాబాద్లో షూటు, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు అని. అంటే నాకు ఏంటి 2 రోజులు ఉంది ఇంకా. సరే మళ్ళీ ఇప్పుడు రాను అది ఇదంటే అవకాశం. అసలు మనం అలాంటి టైంలో ఎలా ఉంటాం అంటే ఎప్పుడెప్పుడు దూకుదామా అన్నట్టు ఉంటాం. సో చిన్న దొరికినా వేస్తాం అన్నట్టు. సరే వస్తున్నానన్నా అని చెప్పి మా ఇంట్లో ఏం చెప్పాను, నా ఫ్రెండ్స్ అందరూ బెంగళూరులో చదివేవాళ్ళు బీటెక్, అంత గ్రాడ్యుయేషన్ ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్. సో బెంగళూరుకి వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి ఇట్లా అని చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి, సో రాత్రి షూట్కి వెళ్ళిపోయాను. సినిమా షూట్ ఇదే చెప్పాను కదా, హైదరాబాద్ డెక్కన్ సినిమా. ఇప్పుడు ఏ ఇయర్ ఇది ఇదంతా? 16 or 15 అనుకో. 2016 or 15. అప్పుడు ఇప్పటికి కరెక్ట్ 10 years బ్యాక్. సో అప్పుడు వచ్చి ఆ రోజు నైట్ షూట్ పొద్దున అయిపోయింది. ఓకే నేను ఏం లేదు, జస్ట్ బ్యాగ్ పట్టుకొని నించొని ఉన్నాను, అన్నీ చూసుకుంటా. జస్ట్ మనకి ఏం పని చెప్పలేదు, జస్ట్ నించోమ్మా అక్కడ సార్ పక్కన. ఓకే అండి, ఆయన పక్కన ఇంత బ్యాగ్లో అది ఉంటుంది ఇది ఉంటుంది. సో ఆయనకి అందియడం, జస్ట్ ఇలా అన్నీ చూసేసి ఓకే. హిందీ ఉర్దూ మనకు అర్థం కాదు, ఏందన్నా ఇది అంటే ఇది హిందీ సినిమా అన్నారు. అమ్మ ఫస్ట్ హిందీ సినిమా ఏంట్రా అనుకున్నాను నేను. తర్వాత మెల్లగా అర్థమైంది ఏంటంటే ఓకే ఇది ఏం పేరన్నా ఇది అంటే ఏదో చెప్పారు. మరి బాలీవుడ్ అంటే కాదు తమ్ముడు, ఇది హైదరాబాద్లోనే రిలీజ్ అవుతుంది. ఓకే అనుకుని నెక్స్ట్ డే షూట్ అయిపోయింది, నాకు ఎక్కడ ఉన్నది తెలియదు ఇంకా. సో మళ్ళీ రిటర్న్ ఇంటికి. సో అట్లా వచ్చి షూట్ చూసుకొని వెళ్ళిపోయేవాడిని అనమాట. అట్లా 2 సినిమాలు చేశాను. ఓకే. ఈ గ్యాప్లో ఇంట్లో తెలిసిపోయింది. ఎవరు చెప్పారు? ఆబ్వియస్లీ తెలుస్తుంది, ఓపెన్ అయిపోతాం. ఏంటి అసలు ఏమనుకుంటున్నారా నువ్వు, సబ్జెక్టులు చూసుకో ఏంది ఇది అని చెప్పి. దుమ్కి కొట్టినాయా సబ్జెక్టులు? ఆబ్వియస్లీ పోతాయి కదన్నా. సో వాళ్ళు ఇంకా కొంచెం స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చేసరికి, బేసిక్ కంప్యూటర్స్, సో గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా ఇట్లా కాదు అని చెప్పి సరే డిగ్రీ కంప్లీట్ చేద్దాం. అంటే వాళ్ళు ఏంటంటే ముందే చెప్పారు నాకు, పే ఏం చేయము, నువ్వు వస్తా అంటే రా అని చెప్పి అన్నారు. 2 సినిమాలు చేసినాం. వచ్చి ఈ ప్రాసెస్ లో అసలు మనం తీస్తుంది సినిమానే, షార్ట్ ఫిల్మ్ ఇవే కాదు, అసలు అక్కడ వేరే ఉంది అని చెప్పేసి సెట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టైం తెలుసు. సో అప్పుడు నేను వచ్చి ఇక్కడ మా వాళ్ళ దగ్గర అసలు నీకేం తెలుసు నేను తీస్తా అని చెప్పి ఇక్కడ అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అది చూసి అసలు ఏంట్రా మనలో ఎంత ఉందా, బాగా చేసాం, భలే అనిపించింది. అది లేదు ఇప్పుడు. అంత గొప్ప కళాఖండాన్ని ఎక్కడ పెట్టుకోలేదా? లేదు, అది బాగుంది కానీ సమ్ రీజన్స్ ఆ షార్ట్ ఫిలిం కామెంట్స్ వచ్చినాయా చూసుకున్నా? ఓకే ఏదో వచ్చినాయి అంటే ఎవరు గొప్ప ఏం లేదు, అంతే నాకు తెలిసిన వాళ్ళే కామెంట్. అందులో కుట్టి స్టోరీ ఏంటి? 2 ఫ్రెండ్స్ ఉంటారు, అదంతా ఏదో ఉంటుంది గొడవ. నాకు అర్థమవుతుంది ఇప్పుడు, అందుకే గుచ్చి అడుగుతున్నాడు ఆయన. సరే అయిపోయిన తర్వాత మళ్ళీ నా ఇంకా ఈవెన్చువల్లీ నాది అది డిగ్రీ కూడా అయిపోయిన తర్వాత మా నాన్న ఎస్ఐ ఎగ్జామ్స్ అది ఇది అన్నారు. సో ఇండస్ట్రీ ఒక మంచి ఎస్ఐని కోల్పోయింది. మా నాన్న ఇంకా సరే మా నాన్న వల్ల అని చెప్పి రాసా, కర్నూలుకి వెళ్ళి రాసా. అది కూడా ఎందుకు మీ నాన్నకి ఎస్ఐ చేయాలనిపించింది? నేను పోలీస్ జాబ్ అంటే అంత ఇష్టం? మా నాన్న అవ్వాలనుకున్నాడు పాపం. సో టిపికల్ ఫాదర్స్ డ్రీమ్స్. ఓకే. సో రాసొచ్చాను. రాసొచ్చిన తర్వాత భయపడ్డా. బేసిక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 3 మార్కులతో 4 మార్కులతో రాలేదు నాకు. అమ్మయ్య అని భయపడ్డా, వస్తావేమో అని భయపడ్డా. పోయిందిరా అంటే చాలా దగ్గరగా అదే అన్నారు రాయి నువ్వు అది అన్నారు. వామ్మో ఇదేదో ఇట్లుందిరా బాబు అని. అప్పుడు ఒక ఫోకస్ పూలర్ ఒక అన్న కాంటాక్ట్ తీసుకుని ఉండే, సో ఆయన నుంచి ఇంకొక తెలుగు సినిమా అట్లా ఈసారి డిగ్రీ అయిపోయింది. ఇంకా ఈసారి తొక్కితే హైదరాబాద్ మళ్ళీ రావద్దు ఇంకా గుంటకల్కి అన్నట్టు వచ్చి ఇంట్లో అడగలేదు ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, డబ్బులు? ఐ థింక్ జాబ్ ట్రయల్స్. ఓ మన డిగ్రీకి జాబ్, దానికి ట్రయల్స్ మళ్ళీ. ఇంకా నేను బెంగళూరులో జాబ్ చేసా 4 months. ఓకే. ఏ ఫీల్డ్ లో? ఈ ఇన్స్టెంట్ లోన్ ఇస్తుంది, క్రేజీ బీ అని ఒక యాప్ ఉంటుంది. ఓకే. క్రెడిట్ బీ. యా,
గైస్ మీలో ఎవరన్నా లోన్ కట్టకుండా మీకు వచ్చిన ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటే కారణం ఇక్కడే ఉన్నాడు. జస్ట్ 2 నెలలు చేశా కానీ తర్వాత నా వల్ల అవ్వలేదు, ఇంకా వచ్చేసా నేను. ఏం చేయాలి? కాల్స్ చేయాలి, రే డబ్బులు కట్టడం ముందు ఇదేనా బీపీ తెలియకోరా? అదే అంతే ఓకే, మాట్లాడేవాడిని. నాకు కన్నడ వచ్చు కాబట్టి కొంచెం అలా. ఓకే, కన్నడ వచ్చు. సో మళ్ళీ వచ్చా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఏం చేశానంటే అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా జాబ్ అయిపోయి అందరూ ఒక్కొక్కడు ఏదో జావానో ఇవో ప్రిపేర్ అయ్యేవాళ్ళు అనమాట రూమ్ తీసుకొని. ఒకటి దగ్గర పోయేటాను రూమ్లో రే మామ వస్తున్నానంటే రారా, వాడు స్టార్టింగ్లో రారా అనేవాడు, వచ్చి ఉండేవాడిని బాగా. ఇదేంటి వెళ్ళట్లేదు అనే డౌట్ వచ్చేసరికి ఇంకోటికి ఫోన్ చేసి ఆడి దగ్గరికి వెళ్ళిపోయాను. సో మళ్ళీ అట్లా షూట్లు అట్లా చేసుకునేవాడిని. రూమ్ ఏ ఏరియాలో రూమ్స్ ఉండేవి అక్కడ? నేను చాలా ఏరియాస్లో ఉన్నా, అత్తాపూర్లో ఉన్నా, అయ్యప్ప సొసైటీ, యూసఫ్గూడ, మధురానగర్, ఇప్పుడు బేగంపేట, తర్వాత మణికొండ, మాదాపూర్. ఒక్కడవే అంటే ఫ్రెండ్స్తో వచ్చింది మాత్రం ఒక్కడవే? ఒక్కడనే. సో అప్పుడు మనకి ఇంట్లో తెలియదు కదా ఈ రెంట్లు అవంతా. సో వాడికి చెప్పలేను, వాడు ఎల్లు అనలేడు, వాడు ఎల్లు అనే లోపల ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని లాక్కుండా. అంతే, శ్రీనగర్ కాలనీలో ఉండేవాడిని. సో అట్లుండే. ఇంకా తర్వాత ఇంట్లో తెలిసి వాళ్ళు ఇంకా కూర్చోబెట్టి ఏంటి మ్యాటర్ అంటే ఇట్లా. సో ఇంకా వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసిన సపోర్ట్ ఇంకా ఈ రోజు వరకు ఎందుకు ఏమిటి అవసరం లేదు వద్దు వచ్చని ఎప్పుడు అనలేదు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇన్ని ఇయర్స్. ఏంటి సపోర్ట్? నెలలో డబ్బులు వేయడం అట్లని కాదు, డబ్బులు మ్యాటరే కాదు అసలు, డబ్బులు అని కాదు. అంటే ఇన్ని ఇయర్స్ చేస్తున్నావు నువ్వు, ఇప్పుడు వాళ్ళు మీ కొడుకు ఏం చేస్తున్నాడు పెద్దోడు అంటే సినిమాల్లో ఉన్నాడు, ఏం చేశాడు అంటే వాళ్ళు ఏంటి చెప్పుకోవడానికి ప్రోడక్ట్ లేదు ఇంకా. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకు ఒక మనశ్శాంతి అనేది ఉంటుంది కదా, అది లేదు అనేది ఉండే కొంచెం. వాళ్ళు నన్ను ఏం అంటుండలేదు పాపం, అందరూ అడుగుతుండ్రి మా రిలేటివ్స్ వాళ్ళు, వాడిని ఎందుకు వాడు అట్లా. ఇంకొకటి ఎవరికన్నా చూపించండి రా. ఇంకో దరిద్రం ఏంటంటే నన్ను పెళ్లికో ఈవెంట్లకో ఎలా పిలిచేవాళ్ళు రే వచ్చి డాన్స్ చేసి వెళ్ళరా అనేవాళ్ళు. నాకు చాలా ఎంబారెస్ కాదు, కోపం. అదే నన్ను మామూలు పెళ్లికి పిల్లరా, ఆటోమేటిక్ నేను వస్తే డాన్స్ చేస్తా కదా, డాన్స్కే పెళ్లికి పిలిచేవాళ్ళు అనమాట. చార్జ్ చేయాల్సింది నువ్వు 10,000 రూపాయలు ఫర్ షో. సో నాకు కోపం వచ్చేది, అదే ఏంటి నేను డాన్స్ చేయడానికి ఉన్నా, నార్మల్గా పిలవచ్చు కదా ఎందుకు అని చాలా ఇదిగా అయ్యేది. వేసిన సందర్భాలు ఉన్నాయా? 1-2 అన్నా? నేను వెళ్ళాను కదా అట్లా. ఫస్ట్లో నాకు తెలీదు, మా వాళ్ళు పిలిచారు కదా అని మంచిగా పోయి అంత ఎంటర్టైన్మెంట్ చేసేవాడిని అనమాట బాగా. రాను అది ఏంటంటే తేజ వచ్చి డాన్స్ చేసేసే నువ్వు అనేవాళ్ళు. మరి పెళ్లి కూడా లేదు డైరెక్ట్, అరే నా పెళ్ళి డాన్స్ అట్లా నాకు కొంచెం మండేది అనమాట. సో నేను చాలా సందర్భాలు నేను వెళ్ళకుండా ఉండేవాడిని, నేను రాను అని చెప్పేవాడిని. అండ్ ఒకటి ఉంటుంది కదా పిలిచి రే రారా నువ్వు మనం ఇట్లా, అది వేరు ఉంటుంది. రే నువ్వు వచ్చి డాన్స్ చేయాలి, నువ్వు అందరు చూపించాలి అంటే ఓకే కొంచెం నచ్చేది కాదు. సో వాళ్ళు పాపం గోత్రు అయ్యేవాళ్ళు మా పేరెంట్స్. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు అరే అందుకేనా నా పెళ్ళిలో డాన్స్ చేయాలని చెప్పేసి మీ వాళ్ళందరూ చూసుకుంటారు ఇప్పుడు? లేదు నాట్ అందరికి కాదు, కొంతమందికి. అప్పుడు మా పేరెంట్స్ వాళ్ళు కొంచెం గోత్రు అయ్యేవాళ్ళు అనమాట. అదే ఏంటి అని వాళ్ళు ఎప్పుడు నా మీద ఎప్పుడు చూపిలేదు, రే ఇలా అంటున్నారు నువ్వు వచ్చేసేయి, నువ్వు ఎందుకురా జాబ్ చేసుకోలేకపోతున్నావు నువ్వు రా, అలాంటిది ఏం లేవు. అట్లేం లేదు. మా నాన్న ఎప్పుడు, మా అమ్మ మా నాన్న ఎప్పుడు దేవర్ లైక్ కంప్లీట్లీ ఇదనమాట. మీ ఫాదర్ కి సడన్ గా షిఫ్ట్ ఎలా వచ్చింది ఇంకా సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి? ఎందుకంటే అంటే ఆయనకి ముందు నుంచే ఉంది, బట్ ఎక్కడ ఇదైపోతాడు వీడు, మనకు ముందే చదువులో కూడా ఇది ఉండే, వీడు ఎక్కడ ఇదైపోతాడు అని ఒక చిన్న భయం. మీ ఫాదర్ ఏం చేసేవారు? మా నాన్న ఇది వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఉంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో దాంట్లో మా నాన్న జాబ్ చేస్తారు అనమాట. సో అమ్మ హౌస్ వైఫే, ప్రైవేట్ డాడీ నాన్న. సో అట్లా. సో లైక్ అరే ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం అనే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు తిమ్మరాజుపల్లె టీవీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో అండ్ చుట్టుపక్కల వాళ్ళలో, మీ ఫ్రెండ్స్లో, తెలిసిన వాళ్ళలో, వీళ్ళందరి మధ్యలో రియాక్షన్స్ ఏంటి తర్వాత సెలబ్రేషన్స్ ఏంటి? అందరు హ్యాపీ ఫుల్. అసలు మీ ఫాదర్ చెప్పుకున్నారు, నాన్న ఫుల్ హ్యాపీ. అసలు మా నాన్న కంప్లీట్లీ హ్యాపీ. ఓకే పైగా హీరో కదా, అవును అయ్యో ఫుల్ హ్యాపీ. మా అమ్మ ఫుల్ హ్యాపీ. సినిమా వాళ్ళతోనే కలిసి చూసావా? వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్కి పిలిచాను, ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఉన్నారు వాళ్ళు, ఇక్కడే ఉన్నారు. ఫుల్ ఎమోషనల్ మూమెంట్ అనమాట తీసుకొచ్చి. మా అమ్మ హైదరాబాద్కి నేను 4th క్లాస్లోనో 3rd క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది అంతే, ఏదో ఎగ్జామ్ రాయడానికి మా అమ్మ. దాని తర్వాత మళ్ళీ రాలేదు. నా ప్రీ రిలీజ్ ఈవెంట్, నా సినిమా ఈవెంట్కి అమ్మ హైదరాబాద్ నేను తీసుకొచ్చా. అప్పుడు ఆమె ఎగ్జామ్ కోసం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నీ ఎగ్జామ్కి వచ్చింది. అసలు ఫుల్ హ్యాపీ అనమాట. సో మా అమ్మకి అందుకే స్టేజ్ మీద హ్యాపీ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి వెల్కమ్ చేసా అమ్మకి. వెరీ హ్యాపీ. అండ్ మా సినిమా మొత్తం ఫస్ట్ స్క్రీనింగ్ PCX, ఏషియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్లో అయింది PCXలో. సో మా అమ్మ నాన్న అంత పెద్ద స్క్రీన్లో నన్ను నేను చూసుకోవడం, వాళ్ళతో పాటు చూడడం అనేది అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టే చెప్పాలి.
అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంక నా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు చచ్చినట్టు ఉంటారు, ఉండాలి. సో వాళ్ళు ఉన్నదే అందుకో. సో నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీనే. వాళ్ళు ఇంకా వాళ్ళే నాకు ఎనీ టైం అవైలబిలిటీ ఉండేది. నా ఫ్రెండ్స్ ఇంకేమున్నా వీళ్ళు ఉంటారులే అని ధైర్యం ఇచ్చేది మా పేరెంట్స్. సో వాళ్ళు ఇంకా క్లౌడ్స్ ఇంకా పైన ఎక్కడో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు, మా వాడు అయ్యాడు చేశాడు అని ఫుల్ హ్యాపీ. పీసీఎక్స్ స్క్రీన్లో మీ వాళ్ళు ఇంటర్వెల్ బ్యాంగ్ నువ్వు ఛాలెంజ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఇంకా ఆ హయ్యేమో. అసలు మా వాళ్ళు ఇలా నేనే షాక్లో ఉంది నా సినిమా పీసీఎక్స్. నేనేంటంటే జస్ట్ అదే 1 year బ్యాక్ F1 చూసా పీసీఎక్స్లో చూసి. నేను సినిమా అందరు వెళ్ళిపోయాక బయటికి నేను వెయిట్ చేసి అది ఏషియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్ రా ఇది, అసలు ఇంత పెద్దది అసలు ఏమన్నా ఎక్స్పీరియన్స్ F1 అని చెప్పి ఇలా చేతులు చాచి పెద్దగా ఫోటో దిగా సింగిల్ ఒకటే సినిమా అయిపోయిన తర్వాత. కట్ చేస్తే 1 yearలో నా సినిమా దాంట్లో పడ్డాం అసలు నేను ఇమాజిన్ కూడా చేయలేదు. నేను నా ఫ్రెండ్ వెళ్ళాము, అప్పుడు F1 చూసి అనుకున్నాం అసలు మనది ఎప్పుడు పడుతుందిరా ఇక్కడ, అసలు ఏంద్రా ఎక్స్పీరియన్స్ అనుకున్నా. 1 yearలో మా సినిమా అలా పడ్డం అనేది. లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ సినిమా. బ్రాడ్ పిట్ ని చూపించిన అదే స్క్రీన్ సాయి తేజన్ కూడా చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అసలు నాకు ఫ్యూజుల్ అవుట్. నేను ఏం చేయాలి, అదే కిరణ్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్పాలా ఏం చెప్పాలి నాకు ఏం అర్థం కాలే. అన్న హక్ చేసేసుకున్నా ఆ రోజు. ఆయన సినిమా కూడా ప్లే అవ్వలేదు, మా సినిమాని డెబ్యూటెన్స్ ఇంతమందిని అసలు అక్కడ ప్లే చేసినందుకు అది డ్రీమ్ కమ్ ట్రూ, అది బియాండ్ డ్రీమ్స్. అదైతే వెరీ హ్యాపీ వాళ్ళు. సరే హైదరాబాద్కి వద్దాం. సో హైదరాబాద్కి లైక్ మళ్ళీ ఇంకో ఫిలిం ఉందని చెప్పేసి వచ్చావు, ఇంకా సపోర్ట్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పటి వరకు ఒక ఫేజ్ అయింది, ఈ స్ట్రగ్లింగ్ ఫేజ్ ఉంటుంది. అసిస్టెంట్ కెమెరామెన్గా జాయిన్ అయ్యావు. అదేంటో మరి నీకు ఎందుకు కెమెరామెన్ అంటే ఎవరికైతే నువ్వు మెసేజ్ చేసావో వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్లో నేను పిలిచారు కాబట్టి నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నీకు అది తెలుసు అనుకున్నావు కాబట్టి ఇటు వచ్చావు, ఇంకా అటే కంటిన్యూ అయ్యావు. లేదు బేసిక్గా నేను నాకు ఏది ఇంటర్ అవ్వగానే నేను సినిమాటోగ్రఫీనే చేస్తాను పూణేకి వెళ్ళి అని నేను పట్టుబట్టు కూర్చున్నా ఇంట్లో. అంటే నాకు ఇష్టం, అప్పటికే నేను అంటే సినిమా ఇష్టం అన్న బేసిక్గా. ఇంకా అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను యాక్టర్ అవ్వాలి. నేను స్టేజ్ మీద నించున్నప్పుడు నేను ఏదైతే థియేటర్ చేయాలి అలాంటిది లేకుండా ఉండే అది ఎప్పుడు తెలిసింది ఎగ్జాక్ట్లీ. నాకు చెప్పేవాళ్ళు అంటే నేను అడిగేది కూడా ఏం అడిగేవాడిని అంటే చెప్పుకునేవాడిని కాదు యాక్టర్ అవుతాను అని. ఎందుకు కొంచెం అది ఒకటి ఉండే, చెప్పేవాడిని కాదు. అట్లా సినిమాలోకి వెళ్ళిన తర్వాత నేను అవ్వాల్సింది నాకు తెలుసు, నేను ఎట్లా వెళ్ళాలో నాకు తెలుసు, నేను అవుతా అని అది ఒకటి ఉంది. బట్ వీళ్ళందరికీ ఏంటంటే నేను సినిమాటోగ్రఫీ చేస్తారు చాలా ఉంటాయి. సో అందరికి సినిమాటోగ్రఫీ గురించి అడిగి నేను ఇంకా షూట్ చేసేవాడిని కాబట్టి కొంచెం ఎక్కువ మక్కువ ఉండే కెమెరా పక్క. సో అట్లా వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు మా బాలరెడ్డి సార్ ఉండే బేబీ కెమెరామెన్, ఆయన దగ్గర చేశాను చాలా మూవీస్. సో అక్కడ విశ్వాస్ అన్న, ఇప్పుడు నా గురు విశ్వాస్ డానియల్. సో ఆయనకి ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా పడ్డాం. సో ఎస్ఆర్కి నన్ను ఆపరేటివ్గా పిలిచాడు. సో అక్కడి నుంచి కిరణ్ అన్న పరిచయం అవడం. దానికి ముందు ఎస్ఆర్కి ముందు చాలా సినిమాలు ఆడపదాడు పాటలు అట్లా చేసుకుంటూ చాలా తెలుగు సినిమాలు చేశాను. సో వన్ బాలరెడ్డి సార్ దగ్గరకు వచ్చిన తర్వాత విశ్వాస్ అన్న వచ్చిన తర్వాత ఇట్స్ టర్న్స్ లైక్ ఎనీథింగ్. సో ఒక 8 years ఆఫ్ స్ట్రగుల్ లైక్ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్గా. ఈ డేస్ ఎలా ఉండేవి? ఆడపదాడప కొన్ని పేరు చెప్పని సినిమాలు కొన్ని చెప్తావు కదా, సో ఆ డేస్ ఎలా ఉండేవి? అవి అంటే హిందీ నేర్చుకున్నావా బై ది వే హైదరాబాద్? ఇప్పటికీ హిందీ నిషాని కొంచెం అంటే మేనేజ్ చేస్తా, రైట్ లేలో లెఫ్ట్ లేలో అని భయ్య తోడ బ్యాజ్లో అంతే. అవన్నీ అంటే ఫస్ట్లో నాకు 300 ఇచ్చేవాళ్ళు, 300 ఇచ్చి తీసుకో అని అట్లా స్టార్ట్ అయింది. మొత్తం 300 ఇచ్చేవాడు ఆయన. మొత్తం ఫిలిం అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ సినిమా నేను ఇవ్వలేనమ్మా, ఇది చిన్న సినిమా పాపం వాళ్ళని కూడా మనం ఎలా మేనేజ్ చేసేవాడు? అదే చెప్తున్నాను, ఇంటికి ఫోన్ చేసేవాడు నాన్నకి నాకు డబ్బులు కావాలి అంటే పాపం సరే ఇచ్చేవాడు. అంటే రూమ్ రెంట్ లేదు కదా, ఫ్రెండ్స్తో ఉండేవాడిని. సో ఇట్లుండే నాకు రూమ్ రెంట్, నేను రూము అని ఫిక్స్ అయింది. నాకు ఇన్కమ్ వచ్చిన తర్వాత నేను షేరింగ్ ఇంకొక అబ్బాయితో ఉండి అట్లా. అది అవ్వడానికి ఎన్ని సినిమాలు పట్టింది? అది తొందరగానే అయింది, ఎందుకంటే నేను ఫాస్ట్గా వెళ్ళిపోయేవాడిని, ఖాళీగా ఉండేవాడిని కాదు. ఏమంటారు షూట్స్ ఏది ఖాళీగా ఉంటే వాళ్ళకి ఫోన్ ఇక్కడ ఉందమ్మా అంటే వెళ్ళిపోయేవాడిని. సినిమా ఏం అడిగేవాడిని కాదు, షూట్ అట్లా పని చేసుకోవాలి ఫస్ట్ అని వెళ్ళిపోయేవాడిని అనమాట. సో అట్లా ఏది మెల్లమెల్లగా ఇంకా అట్లా. 2 డిపార్ట్మెంట్స్ని అసలు ఎవరు ముట్టుకోరు, వచ్చేసి కెమెరా అండ్ లైటింగ్. వాళ్ళు అసలు ఏమనో, వాళ్ళు మెయిన్ అసలు సెట్లో వస్తే
నీకేమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటున్నాయా లేకపోతే ఏంటి? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయన్న. లైక్ అదే ఇట్లా వర్క్ ఉంది వెళ్తావా అంటే వెళ్ళిపోవడం. మనం ఏంటంటే చదువుకొని వచ్చాం కదన్న, కొంచెం అంటే వెరీ గుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, చదువుకున్నాం, గ్రాడ్యుయేటెడ్. మనము సినిమా అంటే ఒక ఇష్టంతో వచ్చాం కాబట్టి ఎక్కడి వరకు ఉంటే అటు వెళ్ళిపోయే వాళ్ళం. మంచి అంటే లైక్ ఏంటంటే మంచి డ్రెస్సింగ్ అపీరెన్స్ బాగుంటుంది అనమాట నాది. వెళ్ళేవాడిని షూట్కి. సో అట్లా ఆర్ఎఫ్సిలో ఒక షూట్కి వెళ్తే ఆపరేటివ్ ఏంది డ్రెస్సింగ్ స్టైలు, నేను హీరో అనుకుంటున్నాం అట్లనే చిన్న ఇది చేసేవాడు అనమాట. హీరోనే వచ్చా. సో ఏదో చిన్న లైట్ కట్ అవ్వడం ఏదో చెప్తా ఉంటే నేను అట్లా కాదన్నా అది కట్ అవ్వలేదు కంప్లీట్గా ఏదో చెప్పా. ఇంకా అది చేసేసి మొత్తం నువ్వు వద్దు అంటే కెమెరామ్యాన్కి నాకు కట్ చేసేసి మధ్యలో మనోడు ఉండేసి వద్దు నువ్వు చేయకి ఇది వెళ్ళిపో, నేను కెమెరామెన్తో మాట్లాడతా అని చాలా మాట్లాడేసి ఇంకా ఈ సినిమా అది పేరెందుకు అది పేరెందుకు కానీ బట్ వెల్ నోన్ ఆర్టిస్ట్ సినిమానే అది. సో వద్దు అది అని చెప్పేసి లంచ్ చేసేసి నువ్వు ఇప్పుడు వెళ్ళిపో అవసరం లేదు అన్నాడు. ఆర్ఎఫ్సి నుంచి బయటికి ఎట్లా పోవాలి నేను నాకు తెలియదు, ఆడేడో లోపల చేస్తున్నాం షూట్. గేట్ నుంచి అక్కడికి 8 kilometers ఉంటుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసా, గేట్ వరకు వచ్చి బస్ ఎక్కా నేను. అవునా? అసలు అదైతే ఎక్కడి నుంచి లైక్ షూట్ జరుగుతుంది? ఇందిరా హౌస్ అని ఉంటుంది తెలుసు. అవునవును. ఇందిరా హౌస్ నుంచి బయట గేట్ వరకు వచ్చాను నేను నడుచుకుంటూనే. అంటే కోపం వచ్చింది బేసిక్ గా. అరే పని చేసిన పంపిస్తున్నారు ఏంటి, ఇప్పుడు ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళది, ఎవడు వేసుకుంటాడు. హీరోకి డైరెక్టర్కి కెమెరామెన్ లేని నొప్పి నీకు ఎందుకు. సో చాలా మాట్లాడే తిట్టాడు అనమాట అది ఇది అనేసి. అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చేసా. బయటకు వచ్చి బస్ ఎక్కి ఇలా కాదు అంటే మెల్లిగా ఓకే మనం ఉండేది కాదురా మనం మారాలి అని చెప్పి కొంచెం ఇలాంటి క్యాండిడేట్స్ ఏమైనా ఉంటే మనమే బట్టలు బాగున్నా కొంచెం ఇట్లా వద్దులే నార్మల్గా వెళ్దాం, క్యాజువల్ టీషర్ట్లు వేసుకొని వెళ్దాం. సో అలా అడ్జస్ట్ అవుతూ తెలుసు నేనేం వేసుకోవాలి, నేను ఎలా ఉంటాను నాకు తెలుసు. సో వీళ్ళకి ఎందుకు మనం చూపించడం, మనం బయట పర్సనల్గా ఉన్నాం మనం చేసుకుందాం అని అట్లా కొన్ని సందర్భాలు మారుతూ. అంటే వాళ్ళ దృష్టిలో సినిమాటోగ్రాఫర్స్కి అండ్ కెమెరా డిపార్ట్మెంట్ కూడా ఉండాల్సిన కాస్ట్యూమ్స్ ఏంటి? ఫోటోగ్రాఫర్ జాకెట్ వేసుకొని ఏమంటారు మన హ్యాట్ పెట్టుకొని ఇక్కడ రోల్స్, ఇక్కడ చిప్స్, ఇక్కడ చార్జర్, ఇలా 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 ఉండాలి. సో మళ్ళీ ఆయన ఏమైనా ఉన్నాడు అంటే షార్ట్ వేసుకొని అలా ఉన్నాడు. ఓకే. సో అంటే అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా తగిలారు. నువ్వు అప్పుడే సార్ మీకు కూడా కొని పెడతాను సార్ ఒక పేర్ ఆఫ్ డ్రెస్ అని చెప్పేసి చెప్పాల్సింది. అంత స్కోప్ లేదు. సో అట్లా చాలా చాలా జరిగాయి అన్న, అట్లా ఉన్నాయి. ఓకే. ఇది ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్తున్నా, బట్ వేరేది అవన్నీ ఎందుకు అని. ఇది ఎక్కడ చెప్పావు? ఇది వేరే ఇంటర్వ్యూలో చెప్పాను. నాకు ఎక్స్క్లూజివ్గా చెప్పు. నాకు ఇప్పుడు వేరే సినిమా జరిగింది చెప్పు నాకు. ఏ సినిమా అంటే ఇలాంటివే సెట్ ఆఫ్ మల్టిపుల్. ఓకే. సో అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత లైక్ యూనో అసిస్టెంట్. సో ఇలా జరుగుతున్న టైంలో కొన్ని పెద్ద సినిమాలు కూడా పడ్డాయి. అందులో ఒకటి ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఇంకా వినురో భాగ్యమ విష్ణు కథ. సో అసిస్టెంట్ కెమెరామెన్ గానే ఉండిపోయావా? వర్క్ విషయంలో ఏమన్నా అప్గ్రేడ్ అయ్యావా, నేర్చుకున్నావా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక సినిమాని? ఈ ముందు వరకు నేను అసిస్టెంట్ గా చేశాను. ఎస్ఆర్కి నేను అంత ఆపరేటివ్. ఓకే. నేను అసోసియేట్ అయిపోయి ఆపరేటివ్ గా చేసి కెమెరా హ్యాండిల్ చేశాను. ఎన్ని లెవెల్స్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ ఉంటారు? అంటే అవన్నీ ఏం లేదన్న, మనం పెట్టుకున్నవి అవి. అప్రెంటిస్ అంటారు, అసిస్టెంట్ అంటారు, అసోసియేట్ అంటారు, ఆపరేటివ్ అంటారు, గ్రాఫర్ అంటారు. సో ఇవన్నీ ఫోకస్ పుల్లర్ అంటారు. సో ఇవన్నీ ఏం లేదన్న, పని వచ్చినోడు ఆపరేటర్ అవుతాడు, వాడికన్నా వెనక్కి జాయిన్ అయ్యాడు అసోసియేట్ అవుతాడు, ఇంకా ఇప్పుడిప్పుడే రావాలనుకున్న వాళ్ళు అసిస్టెంట్లు అవుతారు. ఆ పేరు మనం పెట్టుకున్నదే కానీ బట్ నేను ఎట్లా చూస్తానంటే పని తెలిసిన వాళ్ళు ఎవడైనా కెమెరామెనే అంతే కదా. ఆ పని తెలియాలి అంటే లైక్ నువ్వు ఏదో ఒకటి చేసి ఉండాలి, లైక్ ఇది నువ్వు హ్యాండిల్ చేసిన సీన్ అయ్యి ఉండాలి. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా అప్రెంటిస్ ఉంటారు, అబ్జర్వర్ ఉంటారు, అసోసియేట్ ఉంటారు, అసిస్టెంట్ ఉంటారు, ఫస్ట్ అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్, చీఫ్ అసిస్టెంట్ ఉంటాడు, మళ్ళీ అండ్ కో డైరెక్టర్ ఉంటాడు, అలా ఉంటుంది అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమాటోగ్రఫర్ పేరే పడుతుంది. సినిమాటోగ్రఫర్ అని చెప్పేసి ఒకరి మేజర్ గా ఒకరి పేరు పడుతుంది, మిగతా అందరూ కెమెరా అసిస్టెంట్ పేరునే పడుతుంటారు. సో ఆపరేటర్ ఇస్ ది మెయిన్ సినిమాటోగ్రఫర్. ఓకే. అంటే ఈ ఎట్లా అంటే అన్న ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డీల్ చేస్తారన్న. ఇప్పుడు ఆపరేటివ్ అంటే ఇప్పుడు 2 కెమెరాలు ఉన్నాయనుకో, ఇంకొక ఫస్ట్ ఏసీ డీల్ చేస్తాడు దాన్ని, కెమెరామెన్ కాకుండా ఇంకొక, మిగతా వాళ్ళందరూ వర్క్ డివైడ్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ దిస్ అని. నువ్వు చూసిన సినిమాల్లో ఏమైనా సరే ఒక పెద్ద స్టార్ సినిమా ఏదైతే ఉందో, పేరు చెప్పకపోయినా పర్లేదు, పర్ఫార్మెన్స్ బ్యాడ్గా ఉంటుందని చెప్పేసి ఒకేసారి మల్టిపుల్ కెమెరాస్ పెట్టినవి చూసావా ఎప్పుడన్నా? చూసావా? అది నీకు ఫస్ట్ టైమా? ఐ మీన్ ఫస్ట్ టైం ఇన్ ది సెన్స్ లైక్ ఓహో ఇలా కూడా ఉంటుందా, ఒకేసారి నీ కెమెరాలు పెట్టేసి క్యాప్చర్ చేసేసుకుంటా. అంటే నేను ఫస్ట్ చూసింది ఏంటంటే, మనకు సినిమా అంటే ఒకటి ఉంటుంది కదా ఐడియా, అలా పెట్టేసరికి ఓ ఇట్లా చేస్తారా, నాకు ఫస్ట్ డైజెస్ట్ చేసుకోలేదు నేను, ఇట్లా కాదు కదా ఇట్లా ఎందుకు ఉంది అని.
ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్, ఇట్లనే వర్క్ అవుతుంది ఓకే అని మెల్లగా మనం ఓకే అట్లా కాదరా ఇట్లా. ఒకేసారి బాబు కాలు ఎత్తినప్పుడు తీసేసుకుందాము, మళ్ళీ మళ్ళీ తీసుకునే కష్టం, అందుకని మల్టిపుల్ కెమెరాస్ పెట్టి అన్నట్టు. సో అంటే వర్క్ స్పీడ్ అవడానికి కూడా యూజ్ చేస్తాం కానీ బట్ అలాంటివి చాలా తక్కువ సినారియోలు చూసింది. బట్ డబుల్ కెమెరాలు ఉన్నప్పుడు విశ్వాసన్న నాకు ఒక ఈ ఎస్ఆర్లో నాకు ఒక బ్యూటిఫుల్ గుడ్ మెమరీ ఏంటంటే దాంట్లో నేను ఫస్ట్ టైం గింబల్ ఆపరేట్ చేశాను. అది కూడా నా బర్త్డే రోజు ఫస్ట్ టైం నేను గింబల్ ఆపరేట్ చేశాను ఎస్ఆర్కి. అట్లా కిరణ్ సినిమాలకి విశ్వాసన్నతో వర్క్ చేసేది ఇవన్నీ నాకు చాలా మెమొరబుల్ థింగ్స్ ఉన్నాయి. ఎస్ఆర్ కళ్యాణ మండపంకి ఫస్ట్ టైం గింబల్ నేను ఆపరేట్ చేశాను నా బర్త్డే రోజు. ఆ రోజు అంతా పెద్ద సెలబ్రేట్ చేసి కేక్ కట్ చేసి సెట్లో అంతా అయిపోయి గింబల్ నువ్వు ఆపరేట్ చేయరా అని చెప్పి ఆయన ఇచ్చాడు. ఆ రోజు ఫుల్ హెక్టిక్ ఉండే షూట్, 2 కెమెరాలు ఉంటే అది నేను హ్యాండిల్ చేశాను అదొకటి. మళ్ళీ తర్వాత సమతమేకి కూడా వర్క్ చేశాను. సమతమేకి కూడా 2 కెమెరాలు ఉన్నప్పుడు నేనే డీల్ చేశాను కొన్ని. తర్వాత బేసికలీ యు ఆర్ ఆస్థానా టెక్నీషియన్ ఫర్ కిరణ్ భవరం గారి ఫిల్మ్స్. బేసిక్ విశ్వాస్ అంటే విశ్వాస్ అన్న ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి, ఎస్ఆర్ కళ్యాణ మండపం వచ్చిన తర్వాత ఇట్లా లైక్ టర్న్ అనమాట. కిరణ్ అన్న సినిమా ఉందంటే డెఫినెట్లీ దాంట్లో ఆయన ఎక్కడొక్కడ విశ్వాస్ అన్న ఉన్నాడంటే డెఫినెట్లీ నేను వర్క్ చేస్తా. సో వినరభాగ్యం విష్ణు కథకి అది నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నాము, 360 degrees కెమెరా ఫైట్ ఇలా ఎగిరేస్తాడు అనమాట ఆయన. అతను ఇలా తిరుగుతాడు, 360 degrees కెమెరా రోల్ అవ్వాలి. జిమ్మీ ఉంది అంటే లేదు. సో అది ఎలా తీద్దాం ఏంటంటే నేను విశ్వాస్ అన్న దగ్గరికి వెళ్ళి నేను హ్యాండిల్ చేస్తాను కెమెరా అని చెప్పి మాట్లాడా. వద్దు అది ఇది అని అన్నారు. దెన్ కిరణ్ అన్న విశ్వాస్ అన్న స్టాండ్ తీసుకున్నారు. లేదు చెయ్యి ఏం కాదు కొంచెం తర్వాత మాట్లాడి గీతాడ్స్ సో మాట్లాడి అందరూ ఓకే చేస్తావు కదా అని చెప్పి కెమెరాలు సపోర్ట్తో ఇది చేసి సో కెమెరా హ్యాండిల్ చేశాను. 360 degrees తిప్పాను అనమాట ఇలా హ్యాండ్తో కెమెరా ఇలా తిరిగించమని. సో అది వచ్చిందా, షార్ట్ వచ్చిందా? ఆ సినిమాలో ఉంటుంది షార్ట్, అది కావాల్సిన అవుట్పుట్ పర్ఫెక్ట్ గా 100%. సో అది సూపర్ వచ్చింది షార్ట్. అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ భలే ఉంటది కదా. లైక్ యూనో వద్దు అని చెప్పిన తర్వాత ఒకరు వచ్చి స్టాండ్ తీసుకొని మన మీద నమ్మకం పెట్టుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ గా చేసి చూపిస్తే ఒకే వేరే అసలు అదిరిపోయింది. అసలు షార్ట్ చూసినప్పుడు కూడా మెంటల్ వచ్చేసి అంటే నాకు ఇప్పటికీ సాటిస్ఫాక్షన్ షార్ట్. అంటే కూర్చొని హ్యాండిల్ ఇది వేరు, ఇట్లా అన్ని వేరు కదా. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగే కదా కొంచెం. ఓకే ఇలా తిప్పారా కెమెరా? ఇలా తిప్పా, అది 360 degrees ఇలా తిరిగింది వచ్చిందనమాట. ఓకే, ఏది పర్టికులర్ ఏ షాట్ సో దట్ వి కెన్ ఎడిట్ లో వేస్తాం మేము. అది ఫైట్ ఉంటుంది వినరోభాగ్యంలో, పొలంలో ఒక ఫైట్ ఉంటుంది. దాంట్లో ఒకరిని ఇలా పట్టుకుని ఇలా ఎత్తుతాడు అనమాట. ఇలా ఎత్తంగానే అతను ఇలా తిరుగుతాడు, ఆ షాట్ ఒకటి ఇలా తిరుగుతుంది. జనరల్ గా అయితే దానికి ఎక్విప్మెంట్ ఉంటుంది, లైక్ జిమ్మీ అయితే నువ్వు ఈజీగా జిమ్మీ లేక లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల బడ్జెట్ బేసిక్గా ముందు నుంచే ఉంది షార్ట్ అని లేదు. ఆన్ స్పాట్ అది ఇలా ఫైట్ మాస్టర్ అది డిస్కస్ చేస్తుంటే ఇలా చేయొచ్చు కదా అంటే డిస్కషన్ లో ఇలా చేస్తాం కదా, ఇలా చేద్దాము ఇదని డిస్కషన్ వచ్చింది. అప్పుడే వస్తే రియల్ సతీష్ ఫైట్ మాస్టర్ డల్లింగ్ చేసే డల్లింగ్ సూపర్ ఉంది డల్లింగ్ అంటే విశ్వాసం వీళ్ళందరూ కొంచెం చేద్దామా అది ఇది అని డిస్కషన్ పెట్టి వాళ్ళు బ్యాక్ ఎండ్ ఉంది చేయను అని చెప్పి చేశాను. ఓకే, సూపర్ ఉంటుంది అది. నాకు సాటిస్ఫాక్షన్ అంటే అదే గుర్తుండి అదే చెప్తున్నా కదండి, ఒక్కొక్కటి వీళ్ళు నాకు ఒక మంచి మెమొరీస్ ఇచ్చారనమాట. వినరోభాగ్యంకి, తర్వాత దిల్ రూబా, ఇట్లా అన్ని సినిమాలకి చేసుకుంటూ వచ్చా అన్నకి. సర్వైవ్ అవ్వడానికి లైక్ యూనో మనం కూడా ఇదే మోడ్లో ఉన్నాము, ఇదే వేవ్ లెంత్లో ఉన్నాము అని చెప్పడానికి సినిమాటోగ్రాఫర్గా, అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్గా చేస్తూ ఉన్నాం. బట్ మెయిన్ టార్గెట్ వచ్చేసి, మెయిన్ గోల్ వచ్చేసి యాక్టర్ అవ్వాలని. సో దాని వైపు ప్రయత్నాలు ఎలా ఉండేవి? ఆడిషన్స్ ఇవ్వడాలి చేస్తుండేవాడు రెగ్యులర్గా? అంటే ఒకనొక టైం వరకు నేను ఇంకా ఐఎమ్ నాట్, ఇంకా నేను రెడీ కాదు అని నాకు తెలుస్తూ, వెన్ ఐఎమ్ రెడీ నేను వెళ్తాను అనేది నాకు ఆ ఐడియా ఉండే. నేను ఇంకా గ్రూమ్ అవ్వాలి, కొంచెం ఇంకా బెటర్ అవ్వాలి, ఇది అవ్వాలి అని నేను ఆ ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నా. ఏం ఆపింది అనుకున్నావు? లైక్ ఒక థియేటర్కి వెళ్తే బాగుంది అనిపించిందా లేకపోతే? అంటే అట్లేం లేదన్నా, నేను మనకి సినిమా అంటే పిచ్చి కాబట్టి నేను ఐ వాంట్ టు లర్న్ ఫిల్మ్ మేకింగ్. అంటే వాట్ ఏంటి ఇది, యా నేను క్రాఫ్ట్ నేర్చుకున్నా, ఫిల్మ్ మేకింగ్ ఏంటి ఎట్లా ఉంటుంది అని. ఇప్పుడు నేను రెడీగా కూడా లేను. నేను ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది పక్కన పెట్టి థియేటర్కి వెళ్ళిపోయి నేర్చుకొని మళ్ళీ వచ్చి అట్లా కాదు. ఫస్ట్ నువ్వు ఇది ఒక దాని మీద ఉన్నావు, దీన్ని కంప్లీట్గా చూడు, నేర్చుకొని దెన్ తర్వాత నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను అన్నప్పుడు ప్యారలల్గా ఇది చేస్తూ ఆడిషన్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కొని వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చేవాను అనమాట. సో ఆడిషన్స్ ఇస్తూ అట్లా ఈ ప్రాసెస్లో మొత్తం అన్న ప్రొడక్షన్ హౌస్ పెడితే ఇంకా దాని నుంచి అలా. సో అలా ఇచ్చిన ఆడిషన్స్లో
ఒకవేళ ఇంతకుముందే ఆ ఆడిషన్ సెట్ అయిపోయి ఉంటే నువ్వు అందులోనే డెబ్యూ ఇచ్చేవాడు, అంటే అవన్నీ ఫెయిల్ అయినాయని అర్థం. సో అలా ఎన్ని ఆడిషన్స్ ఇచ్చావు, అండ్ నువ్వు ఆడిషన్ ఇచ్చిన తర్వాత, నువ్వు ఫెయిల్ అయిన తర్వాత, ఆబ్వియస్లీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది కదా, అందులో వేరే వాళ్ళు ఇచ్చి ఉంటారు అందుకే సెట్ అయిందని చెప్పేసి. అలా ఇగ్నోర్ చేయబడ్డా, రిజెక్ట్ చేయబడ్డా సినిమాలు ఏవి, తర్వాత రోల్స్ ఏమైనా చూసుకున్నావా? ఉన్నాయి అన్న, చాలానే ఉన్నాయి. సో ఇచ్చా, ఆడిషన్లు అయితే చాలానే ఇచ్చా. కొన్ని నో ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకా అంటే మనం అప్పుడే కదా వెళ్ళి చేస్తున్న ప్రాసెస్. అడిషనల్గా నాకు ఆడిషన్లోనే చాలా నేర్చుకున్నాను నేను, ఇలా చేయాలి అలా చేయాలని. అప్పుడు చేసినప్పుడు బాగా చేశాను, టెన్షన్లో చెప్పేసామని వచ్చిన తర్వాత అది అక్కడి కొంచెం పాజ్ తీసుకొని ఉండాల్సింది, అక్కడ ఆగి చేయాల్సింది అని రియలైజ్ అయ్యా అనమాట. సో మళ్ళీ ఆడిషన్లు ఇస్తూ కొన్ని ఆడిషన్లు అయితే నేను వదిలేసాను, నేను చేయలేదని నాకే అర్థమయ్యేది. కొన్ని బాగా చేశాను అన్న తర్వాత వాళ్ళని ఫాలో అప్ అయ్యేవాడిని. లేదు బెటర్గా ఇంకా వేరే నోన్ ఆర్టిస్ట్ని, అదే ఈ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని, ఇట్లా వాళ్ళని అడిగారు అనమాట. ఏదన్నా రోల్ నీకు అనిపించిందా లైక్ అరే నేనే బాగా చేశాను బట్ ఫర్ సమ్ రీజన్ వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి వాళ్ళని తీసుకున్నారు అనిపించిందా? అలాంటివి చూసావేమన్నా? అలాంటి లేదు, కానీ ఒకటి ఓకే అయిపోయి చెక్ వరకు వెళ్ళిపోయి చార్జ్ చేద్దాము కుమ్మేద్దాము అని చెప్పేసి వెళ్ళిపోయి ఓకే అయిపోయి నేను అందరికి చెప్పేసి చేసేసుకున్న తర్వాత సినిమా అయిపోయింది. అసలు స్టార్ట్ చేయలేదు, ఏం చేయలేదు, వాళ్ళు ఆఫీస్కి తీసేశారు. అలాంటిది ఒకటి అయింది. చెక్ మళ్ళీ వెనక్కి తీసుకున్నారా? అసలు చెక్ ఇవ్వలేదు, చెక్ ఇస్తామని చెప్పి. సో అమౌంట్ వేస్తున్నావు, రేపు వచ్చిన తర్వాత పేరు రాసి ఇస్తావా? డైరెక్ట్ కూర్చోటి ఎంత కావాలమ్మా చెప్పు, నువ్వు బాగా చేసావు చేద్దాము, నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది అని అన్నారు. నాకు సడన్గా అడిగితే ఎంత అడగాలో కూడా తెలియదు నాకు అప్పుడు. అది ఆగిపోయింది. అది కొంచెం అందరూ అప్పుడు ఏమైందిరా అని అడిగేవాళ్ళు. సో మొత్తానికి ఆగిపోయింది, వేరే వాళ్ళు అయిపోయింది. సో లైక్ సంథింగ్ గుడ్ హ్యాపెండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో. అదేంటంటే కిరణ్ అబ్బవరం గారితో నీ పరిచయం, అది యాజ్ టెక్నీషియన్ అయ్యింది, బట్ అది ఇంకా బలపడింది మాత్రం ఒకనొక పీరియడ్లో. అదేంటి ఆ పీరియడ్ గురించి చెప్పు. అంటే ఎస్ఆర్కి మేము షూట్ అవ్వగానే అన్న వాకింగ్ చేస్తాడు బాగా. సో ఆయన లైక్ స్టెప్సా కిలోమీటర్స్ వైజా? మామూలుగా ఊరికే నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను అనమాట, డిస్కషన్ చేస్తూ. సిగ్గెందుకు రా మామ సాంగ్ ఉంటుంది ఎస్ఆర్లో, స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ ఒకటి. అవును, ఆ సాంగ్ ప్రాక్టీస్కి వెళ్దాందా అని చెప్పి నడుచుకుంటూ వెళ్తాను అనమాట. సో అది నేను బేసిక్ డాన్స్ చేస్తానని అన్నకు తెలుసు. ఆ సాంగ్లో నువ్వు చెయ్యి అని చెప్పేసి పక్కన నేను చేశాను అనమాట డాన్స్. ఆ సాంగ్లో ఉంటాను, నేను పక్కన ఉంటా. సో ఆయన చూసి చాలా బాగా చేస్తున్నావు డాన్స్. నేను ఎస్ఆర్లో ఒక ఫైట్ కూడా చేశాను నేను, కాకపోతే ఫేస్ కనిపిస్తుంది, మాస్క్ వేసుకొని ఉంటా. సో చాలా బాగా చేస్తున్నావు సార్ నువ్వు, ఏంటి అంటే అన్న నేను ఇట్లా యాక్టర్ అవ్వాలనుకున్నాను అన్న, నేను ఇదంతా చెప్పే ప్రాసెస్ ఇట్లా అన్న ఇదంటే, సూపర్ చాలా బాగా చేస్తున్నావు నువ్వు, చేద్దాం మనం, నువ్వేం వరి కావద్దులే, చేద్దులే, మంచిగా వర్క్ చేసుకోవాలి అని చెప్పి అన్నారు అప్పుడు, అంతే. సో డిస్కషన్ అది. ఈ ప్రాసెస్లో మా బాండింగ్ మా మధ్య ఇది బాగా బ్రదర్లీహుడ్ బాగా పెరిగిపోయింది అనమాట, అన్న అంటూ. సో ఇట్లా ఈ ప్రాసెస్లో ఇంకా అన్న అన్ని సినిమాలకి వర్క్ చేస్తున్న నన్ను చూసే విధానం వీళ్ళు బాగా చేస్తున్నాడని. సో ప్రొడక్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా కొత్త వాళ్ళతో వెళ్తున్నారు అది అనగానే మునీకి నా ప్రొఫైల్ పంపడం, అన్నకి నేను ఒక మాట అన్న ఇట్లా నేను కూడా ఆడిషన్ ఇస్తాను ఇది అంటే, అవునా సరే ఎలాగో కొత్త వాళ్ళతో వెళ్తున్నాం కదా ఇవ్వు అని చెప్పేసి అంటే, అప్పుడు ఆడిషన్ ఇస్తే మునీకి నచ్చి సతీష్గా నన్ను ఓకే చేశారు. జనరల్గా ఇదంతా అవ్వడానికన్నా ముందు మీరు కోవిడ్లో ఇరుక్కుపోయారు. అవును, నాకు ఆ ఎపిసోడ్ చెప్పు, ఏం జరిగింది అక్కడ? కోవిడ్లో అందరం ఒకే ఇంట్లోనే ఉండేవాళ్ళం అనమాట. ఎస్ఆర్ కళ్యాణ్ టైంలో అందరూ ఒక విల్లాలో ఉండేవాళ్ళం, ఒక బిగ్ బాస్ హౌస్ లాగా ఉండేది అది. ఎంతమంది కంటెస్టెంట్స్ ఉండేవాళ్ళు? అందరు చాలానే ఉన్నారు, అందరు దాంట్లోనే ఉండేవాళ్ళం. అందరం పొద్దున్న లేవగానే కాఫీలు టీలు పెట్టుకొని ఫుడ్ చేసుకునే వాళ్ళం. రోజు గుడ్లు కొట్టేశారు, ఫుడ్ మేమే వండుకునే వాళ్ళం, గేమ్స్ ఆడేవాళ్ళం, స్టోరీ డిస్కషన్ కూడా చేసేవాళ్ళం. అప్పుడే బెటర్మెంట్ ఇంకా ఏంటి అని క్రికెట్ ఆడేవాళ్ళం. సో అట్లా ఇంకా బాగా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట కోవిడ్లో. ఎవరికి కోవిడ్ రాలేదు? ఎవరికి రాలేదు, అంటే బయటకు వెళ్ళే వాళ్ళం కాదు, విత్ సేఫ్ అందరం ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో అలా 3 నెలలు ఉన్నాం అక్కడే. ఎంతమంది రఫ్గా? ఒక 20 మంది ఉంటాం. 20 మంది ఒక విల్లాలో. ఫుడ్ అంతా కిరణ్ అబ్బవరం గారే చూసుకున్నారు? అంతా అంటే అన్న వాళ్ళ ఊరు పక్కనే. సో ఆయన చాలా జాగ్రత్తగా అందరినీ మంచిగా చూసుకున్నారు. అన్న వాళ్ళకి నాటుకోడ్లు ఉండేవి, కోడి వచ్చేది, ఏసాల కోడి నాటుకోడి తినేవాళ్ళం. ఎన్ని నాటుకోడ్లు ఉన్నా సరే లైక్ 20 మంది రోజు కోడి. మాకు రాయచోటి అనే ఊరు మాది పర్సనల్ ఊరు లాగా అయిపోయింది అది. ఓకే, అంత బాగా చూసుకున్నారు ఆ ఊర్లో అందరూ. కిరణ్ అబ్బవరం గారిది రాయచోటి పక్కన పెద్ద కొడవలపల్లి. ఓకే. సో కోవిడ్లో ఏదైనా గుడ్ జరిగిందంటే ఇదే.
మేమందరం అసోసియేట్ అయ్యి సో అక్కడ మాకు నుంచి ఆయన పరిచయం. నాటుకోళ్ళు వచ్చేవి. నాటుకోళ్ళు వచ్చి ఇంకా చాలా వచ్చేవి. సో అందరినీ కేర్ తీసుకున్నారు. ఎవరిని కూడా ఇప్పుడు షూట్ లేదు, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది పంపించడం అలాంటిది ఏం చేయలేదు. అంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది కదా, అందరూ నో ట్రాన్స్పోర్ట్, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి అని చెప్పేవాళ్ళు. మేమే కాదు, లైట్ మ్యాన్స్, ఎవ్రీ టెక్నీషియన్స్ అందరు అక్కడే ఉండాలి. ఒక హోటల్ మాట్లాడేవాళ్ళు, దాంట్లో ఉంచి వాళ్ళందరూ సేఫ్ గా ఉండేవాళ్ళు. అలా 3 months పోషించారు అందరినీ. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, ఎవ్వరికి కోవిడ్ అటాక్ కాలేదు, ఏం కాలేదు, ప్రికాషన్స్ తీసుకుంటూ అందరినీ మంచిగా చూసుకున్నారు. వెన్ ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు ఇంటికి. ఓకే. ఎక్కడ కూడా ఎవరిని విసుక్కోవడం లాంటిది ఏం లేదు. 3 months బాగా వి చూసుకున్నారు. వేర్ లైక్ ఫ్యామిలీ, అట్లా అయిపోయినాం. ఆ టైంలో కొంచెం బాండింగ్ కూడా ఏర్పడి ఉండొచ్చు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. లైక్ అందరిని కలిసి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి కోవిడ్ అలా హెల్ప్ అయింది. సో ఒక లైక్ ఒక చెడులో ఒక మంచి జరిగిందంటే అది కోవిడ్. ఆ కోవిడ్ దాంట్లో ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఫుల్ వర్షం పడుతుంది, విల్లాలో అందరం ఉన్నాము. నైట్ హెవీ వర్షం, అసలు ఎంతంటే భయంకరంగా వర్షం. ఆ వర్షానికి పైన టెర్రస్ మీద డోర్ ఊడి పడిపోయింది. ఓకే. నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి. డూప్లెక్స్ విల్లా ఉంటుంది కదా, నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి. ఆ టైంలో కరెంట్ పోయింది. అందరం లేచి ఒక ఒక చిన్న ఊర్లో వరద వస్తే ఎలా ఉంటుంది, ఆ నీళ్ళలో నడుచుకుంటూ రాత్రి అందరం వెళ్ళి ఆ డోర్ పెట్టి ఆ నీళ్ళన్నీ క్లియర్ చేసుకొని మేము అందరం మంజుమల్ బాయ్స్. ఎగ్జాక్ట్లీ భలే ఉండే అది. అప్పుడు అంటే టెన్షన్ పడ్డాం, కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటారే భలే ఉండే కదా అనే ఫీలింగ్. సో కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్ఆర్ కళ్యాణ్ షూట్ రెజ్యూమ్ అయింది, అది చేశారు. చేసాం. మళ్ళీ దాని తర్వాత సెబాస్టియన్ అయింది, దాని తర్వాత సమ్మతమే అయింది, దాని తర్వాత ఇట్లా ఇంకా అన్న సినిమాలన్నీ ఫాస్ట్ స్పీడప్ అయ్యాయి. అన్న మంచిగా కెరీర్ మీద బాగా వెళ్తుంది ఫేజ్. మేము వర్క్ చేసుకుంటూ ప్యారలల్గా అది ఇది, నేను బయట చేస్తూ అన్న సినిమాలు చేస్తూ ఆడిషన్లు ఇస్తూ ఇలా వెళ్ళే ప్రాసెస్లో అన్న ప్రొడక్షన్ ఓపెన్ చేస్తున్నా. అంటే సో ఇక్కడే సెట్ అవుతాను అని రాసి పెట్టుంది, అందుకే ఎక్కడ ఏం సెట్ అవ్వట్లేదు, ఎక్కడ ఏం ఆడిషన్స్ ఓకే అవ్వట్లేదు. సో మొత్తానికి ఒకటి ఓకే అయింది. చాలా పెద్ద సినిమానే, పేరు చెప్పదు కానీ నెగిటివ్ రోల్కి ఓకే చెప్పారు వాళ్ళు. కాకపోతే అది ఎందుకు నువ్వు హీరో అవుదాం అనుకున్నావు, కానీ నీలో ఎందుకు నెగిటివ్ రోల్ చూసారు? ఆ మీసాలు అదంతా అట్లేం లేదు. మామూలుగా ఆ సినిమా ఏడి నా ఫ్రెండే అనమాట, పెద్ద హీరో సినిమా. రారా ఒకసారి ఆడిషన్ ఇవ్వు అంటే సరే అని వెళ్ళా. నాకు తెలియదు నెగిటివ్ రోల్ అని. వాళ్ళ హీరో ఫ్రెండ్ ఇంపార్టెంట్ రోల్ అది అని చెప్తే వెళ్తే దీనికి ఇస్తావా అని చెప్పి అడిగారు అనమాట. రెండింటికి ఇచ్చా. దానికి ఇచ్చిన తర్వాత ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ ఇది ఉంది ఒకటి నెగిటివ్ది, ఇది కూడా ట్రై చేయి అన్నారు. సో మనం వద్దు అనలేము, ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చేయాలి కదా ఏదో ఒకటి. సరే ఇచ్చా. వాళ్ళు అక్కడ ఏమైంది, అది వద్దని చెప్పి ఇది ఓకే చేశారు, ఇది చెయ్యి అని చెప్పి అన్నాడు వాడు. అంటే ఎట్లా మావా, ఇప్పుడు నేను అప్పటికే ట్రయల్స్ ఆడిషన్స్ ఇస్తా ఉన్నా, మన సినిమా కూడా అప్పుడే ఆడిషన్ ఇచ్చా. ప్యారలల్గా ఏమైందంటే వాళ్ళు ఓకే చెప్పారు, మన సినిమా షూట్కి వెళ్ళే మూమెంట్లో ఆ షూట్ ఉంటుంది అని చెప్పారు. నేను ఇక్కడ ఇదే చేస్తున్నాను రా, మళ్ళీ ఇది ఎట్లా రా అవ్వదు కదా అని చెప్పి వాళ్ళకి నో చెప్పా. ఆ సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అవ్వడం అలాంటివి రిలీజ్ అయింది, 1 month గ్యాప్లో రిలీజ్ అయింది. మంది వాళ్ళు పెద్ద హిట్టా? అవునా? బాగా ఆడింది. చేస్తుంటే బాగుంది అనిపిస్తుందా? రిగ్రెట్ ఏమైనా అవుతుంది? లేదు, మంది తిమ్మరాజుపల్లి టీవీ ఉంది కదన్నా. నైస్. సో ఇప్పుడు విల్ కమ్ టు తిమ్మరాజుపల్లి టీవీ. సో మునిరాజు నీలో లైక్ సతీష్ని ఎలా చూశాడు, అది ఆ ప్రాసెస్ ఏంటి? లైక్ సెట్స్ మీదకి వెళ్ళక ముందు కూడా చాలా హోంవర్క్ చేశారు, ఎందుకంటే ఆన్ అదర్ సైడ్ అందరూ థియేటర్ ఆర్టిస్టులు, మనకు థియేటర్ రాదు. బట్ మొత్తానికి ఇన్ఫ్యాక్ట్ దానికి కూడా మల్టిపుల్ రోల్స్కి ఆడిషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ మొత్తానికి సతీష్ రోల్నే ఓకే చేశారు. అది ఎలా జరిగింది? అయితే ఆడిషన్కి నాకు రాజప్ప, సతీష్ రెండింటికి ఇవ్వు అని చెప్పారు. నీకు ఫేవరెట్ ఏంటి, రాజప్ప సతీష్? నాకు సతీష్. సో నాకు లోపల ఉంది, అరే సతీష్కి ఇవ్వాలి కదా అని. ముని వచ్చేసి వద్దు రాజప్ప వద్దు, నువ్వు సతీష్కే ఇవ్వు అన్నాడు. ఓకే ఫైన్. సో అలా ఆడిషన్ ఇచ్చా, ఫస్ట్ ఆడిషన్. తర్వాత ఇంకొక 2-3 సార్లు తీసుకున్నాడు దాన్ని. ఓకే అనుకున్నా. అప్పుడు ఏంటి ఓకేనా అంటే, లేదు చెప్తా నేను ఇంకా చూస్తున్నాను అన్నారు. రాజప్ప రోల్ కన్ఫర్మ్ అయిపోయింది, హీరోయిన్ కన్ఫర్మ్ అయిపోయింది, మిగతా ఆర్టిస్టులు కన్ఫర్మ్ అయిపోయారు, అందరూ ఓకే అవుతూ వచ్చారనమాట. ఇది మాత్రం ఇంకా తెలియట్లేదు, సతీష్ రోల్కి ఇంకా అవ్వట్లేదు. కానీ సతీష్ రోల్కి నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి ఆడిషన్ ఇచ్చి వెళ్తున్నారు. నాకు కొంచెం లోపల అరే ఇంకా బెటర్ ఇస్తే బాగుంటుందేమో, ఒకసారి మాట్లాడదాము నీతో అని అడిగే ఛాన్స్ ఉండే. ఏంది ముని అంటే, లేదు బాగానే చేసావు, ఏం లేదు నేను చెప్తాలే నేను అని. అదే అడిగా, ఏంటి అంటే చూద్దాం వాళ్ళు కూడా, వాళ్ళకి చెప్పాను కదా అనేవాడు. సరే అని చెప్పి ఉన్నా. ఇంకొక రోజు ఒక అబ్బాయి ఓకే అయిపోయాడు, ఆల్మోస్ట్ బాగా చేశాడు అని చెప్పి తెలిసింది. అమ్మని అమ్మ అయిపోయిందిరా అంటే
దగ్గర వరకు వచ్చింది. అది కూడా మన ప్రొడక్షన్లో మంచి, అరే పడట్లేదే మనకి చా అనుకున్నా. అంటే నాకు ఇంకొకటి ఏంటంటే అన్న ప్రొడక్షన్లో చేయడం అనేది నేను చాలా ఇదిగా ఫీల్ అవుతా. అంటే మా అన్న ప్రొడక్షన్లో నేను చేస్తున్నా హోమ్ ప్రొడక్షన్ ఫీల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు బాగా ఇష్టం ఆయన లాంచ్ చేస్తే. ఐ ఫీల్ పర్సనల్లీ వెరీ హ్యాపీ. అరే రాదేమో అని కొంచెం అట్లా అనుకున్నా. ముని ఆ రోజు పిలిచి ఇంకొక సీన్ చేస్తావా అని అడిగాడు. నువ్వు నేను చేస్తా అని చెప్పి చేసా. ఏ సీన్? అదే క్యాసెట్ పెట్టే దగ్గర, సిద్ధయ్య దగ్గర. ఎవడు రావుడు మాట్లాడింది, ఆ సీన్ చేసా అనమాట. ఆ సీన్ చేసిన తర్వాత బాగుంది డార్లింగ్, బాగా చేసావు అన్నారు. దాని తర్వాత ఇంకా వీళ్ళందరూ ప్లాన్ చేసుకుని నాకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చి చెక్ ఇచ్చి ఓకే చెప్పారు. చాలా స్ట్రిక్ట్గా ఒక టీచర్ లాగా, ఒక ట్యూటర్ లాగా ఉండేవాడంట కదా మునిరాజు మీతో పాటు. ముని ఏంటంటే మనోడు మొండి, ఇలా కావాలంటే ఇలానే కావాలి, ఇట్లనే ఉండాలి అని. కోపడ్డాడు అందరి మీద ఎప్పుడన్నా? వర్క్ ప్రాసెస్లో ఇట్స్ హ్యాపెండ్. వర్క్ అదంతా ఉంటుంది. అంటే మేము 4 months వర్క్షాప్ చేసాం అనమాట. సో కొంచెం చిన్నగా ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయినా కొంచెం అట్లా కాదు కదా ఇట్లా అని స్ట్రిక్ట్గానే ఉన్నాడు బాగా. ఒళ్ళు పోకుండా నాకు డైలాగ్ అదే కావాలన్నట్టు. ఎగ్జాక్ట్లీ. కొంచెం అన్నా కూడా లేదు ఇట్లనే కావాలి అనేవాడు. అదేంటి నేను ఆర్టిస్ట్ ని ఓన్ చేసుకుంటా పాయింట్కి రా. సో ముని చాలా డీటెయిల్డ్గా ఉంటాడు. పర్ఫార్మెన్స్ వైజ్, సౌండ్ వైజ్, నీ కెమెరా యాంగిల్స్ దగ్గర నుంచి నాకు ఇలానే కావాలి అంటే హీ నోస్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది, నువ్వు ఈ రియాక్షన్ ఇవ్వు. మనకు తెలియదు కదా డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు. సో ఎవ్రీ డీటెయిల్డ్ ముని, నేను కంప్లీట్ క్రెడిట్ ఇస్తాను మునికి. సో మనోడు ఆల్రెడీ పిక్చరైజ్ చేసేసుకున్నాడు అన్న. ఇట్లా కావాలి, వీడు ఇలా ఉండాలి, సతీష్ ఇలానే ఉండాలి, రాజప్ప ఇలానే ఉండాలి, వాడు ఇలానే అరవాలి, ఇంత లెంత్లోనే అరవాలి అని. అది చాలా హెల్ప్ అయింది. షూట్ ప్రాసెస్ ఎలా జరిగింది అక్కడ మొత్తం? లైక్ ఆ పల్లెటూర్లు కానీ, ఆ లొకేషన్స్ కానీ, మీకు అది దగ్గరే, నీకు ఆ పరివాహక ప్రాంతాలు కొంచెం అలవాటు ఉన్నవే, కానీ ఈ పర్టికులర్ షూట్ లొకేషన్స్ అంటే తీరా సినిమాకి సెలెక్ట్ అయ్యాయంటే కొంచెం బెస్ట్ లొకేషన్స్ ఉంటాయి, చూడడానికి విజువల్గా బాగుంటాయి. అండ్ నువ్వు కూడా స్వతహాగా సినిమాటోగ్రాఫర్వి, చూస్తుంటే ఒక రకమైన గ్రాండర్ ఉంటుంది. హౌ వాజ్ ది షూటింగ్ ప్రాసెస్? ఎలా ఎంజాయ్ చేశారు? అసలు రాయలసీమ పేరు రాయలసీమ కానీ కుప్పం నేను ఎప్పుడు పోలేదు. ఫస్ట్ టైం కుప్పం పోయినా. నేను మా సైడ్ అంతా అనంతపూర్లో కొండలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇవి ఉంటాయి, కానీ చూసా నేను కొండలు. మా సైడ్ ఉండేది వేరు, కుప్పం ఇటు వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్. ఆ ల్యాండ్స్కేప్లు కానీ, ఆ గ్రీనరీ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్న. అసలు కళ్ళు చెదిరిపోయినాయి అంటారు కదా, కళ్ళు చెదిరిపోయినాయి వర్మ అని. ఆ పైన వాటర్ ఫాల్స్, కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, మెంటలెక్కిపోయినాయి అసలు. ముని వాళ్ళ ఊరు అవన్నీ అదిరిపోయినాయి అసలు. షూట్ ప్రాసెస్ అంటే ఇంక అదే, పొద్దున్న లేవంగానే అందరూ స్కూల్కి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి వచ్చేవాళ్ళం అనమాట. మంచి ఈ ప్రాసెస్లో అందరు నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు, ఫ్రెండ్స్ అయ్యారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. పొద్దున్న లేవంగానే సెట్కి వెళ్ళిపోయి, ముందు నేను వెళ్ళలేను సెట్కి వెళ్ళి లైటింగ్ అవి చూసుకొని, ఇప్పుడు సెట్కి వెళ్ళి వాళ్ళు లైట్ చేసిన తర్వాత నేను వెళ్ళాను. సినిమాటోగ్రాఫర్ బయటకు వస్తుంటాడు, కానీ భలే ఫీల్ అనమాట అది. దీనికి సినిమాటోగ్రాఫర్ ఎవరు? అక్షయ్ అని. అదేంటి మరి విశ్వ గారిని పెట్టుకోలేదా? ఆయన ఎప్పుడు ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కదా అన్నప్పుడు. ఏది అన్న చెన్నై లవ్ స్టోరీ ఈ ప్రీ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నారు, దానికి చేస్తున్నారు. అన్న చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నారు. అక్షయ్ గురించి మాట్లాడాలి. మా సినిమా బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పాలి అక్షయ్, వంశీ, కాంత్ రేఖన, వీళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ వంశీ, వీళ్ళిద్దరు బిగ్గెస్ట్ అసెట్ సినిమాకి. అక్షయ్ ఎవ్రీ ఫ్రేమ్ చెక్కాడు ఇట్లా పెయింటింగ్ వేసినట్టు. అంటే అంత బ్యూటిఫుల్ ఫ్రేమ్ చూసిన తర్వాత మనం అన్ని ల్యాండ్స్కేప్లో పెట్టలేం కదన్న, చూసినవన్నీ ల్యాండ్స్కేప్లో పెట్టలేం కదా. సో ఆర్టిస్టులు కూడా బ్యూటిఫుల్గా కనిపించాలి, క్లోజులు పెట్టాలి, కాబట్టి చాలా బాగా తీసాడు అక్షయ్. సో ఓవరాల్గా మొత్తానికి తిమ్మరాజుపల్లి షేప్ అయ్యింది, మొత్తానికి షేప్ చేశారు వీళ్ళందరూ. రెస్పాన్స్ ఎలా ఉండింది? మొత్తం స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత ఎలా ఉండింది పరిస్థితి? చిన్న భయం అయితే ఉండన్న. స్క్రీన్ ఫోటోలు దిగుతున్నాం, ఓకే ఫోటోజెనిక్ ఫేస్ వెళ్ళే మంది కొంచెం బాగానే ఉందిలే అది ఇది అని అనుకున్నాం, కానీ పర్ఫామ్ చేసేటప్పుడు కొంచెం మనల్ని ఎలా చూస్తారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో, అంత పెద్ద స్క్రీన్లో మనం ఎలా కనిపిస్తామో అని చిన్న భయం ఉండే. బట్ ఒక్కసారిగా లేపు అవతలు పడేశారన్న అందరు. అంటే నేను కాదు, మా చూసిన వాళ్ళందరూ ఇది ఫస్ట్ సినిమా అన్నట్లేదు, నువ్వు ముందేమైనా యాక్ట్ చేసావా, చాలా బాగా చేసావు అని ఎక్కువ సార్లు విన్నాను. సో కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం స్క్రీన్ మీద బాగున్నాం, నువ్వు ఇంకా కుమ్మేయచ్చు అని.
రెస్పాన్స్ అయితే మెంటల్ ఎక్కిపోయింది, చాలా బాగుంది రెస్పాన్స్. ఈ 8 years జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు సాయితేజ? నువ్వు అంటే నా గురించే, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్లే చెప్తాను. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అని నీ క్లారిటీగా ఉంటే నువ్వు దాని పక్కకి వెళ్తే దాని మీద 100% డిటర్మినెంట్తో జెన్యూన్గా నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టి నువ్వు కష్టపడుతూ వెళ్తే నీ పాత్ ఆటోమేటిక్గా అదే రూట్ వేసుకుంటూ నీకు కావాల్సిన యూనివర్స్ అంతా నీకు అలైన్ అవుతూ చేస్తూ తీసుకెళ్ళిపోతుంది. నువ్వు చేయాల్సిందల్లా కంటిన్యూగా దాని మీద 100% ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్గా హార్ట్ఫుల్గా నువ్వు కష్టపడాలి. అన్నీ అవే అవుతాయి, నో మోర్ డీవియేషన్స్. 8 yearsలో ఎప్పుడు మనకి ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయంటే కాదు, ఎప్పుడన్నా కానీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగానే అన్ఫేవరబుల్ సిచ్యువేషన్సే ఉంటాయి. వెళ్ళిపోదాం రా, అవ్వదురా ఇది అనిపించలేదు ఎప్పుడు? లేదన్న, నాకు అదే షాకింగ్ అన్న. అందరు నన్ను అదే అడుగుతారు, నన్ను చాలామంది అడిగారు. నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదన్న. నేను వెళ్ళిపోదాం చాలా వచ్చాయి కానీ నాకు డబ్బులు లేని సందర్భాల్లో కూడా ఉన్నా నేను. అదే నేను చెప్తున్నాను కదన్న, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నాకు కష్టం అనేది వస్తే నాకు వాళ్ళే గుర్తొస్తారు ఫస్ట్. వాళ్ళకి ఫోన్ కాల్ కానీ ఏమైనా చేసినా దే విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ. నాకు అరే ఏంట్రా, సరే మామ, మా ఇట్లుంది మా అంటే ఏం కాదు కొంచెం ఇట్లా అంటే మా అమ్మతో మొత్తం ఇట్లా జరిగిన సినారీ చెప్పాను కాదు కానీ మామూలుగా మాట్లాడేవాడిని, కొంచెం ధైర్యం. అంటే వాళ్ళు నాకు ఇంకో ప్రెజర్ ఏంటంటే వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు నన్ను, అదో పెద్ద ప్రెషర్ మనకి, తొందరగా చేయాలరా అనేది ఇంకొక లోపల ఫైర్ ఉండే. సో వీళ్ళ వల్ల ఏమో మరి నాకు తెలియదు కానీ కష్టాలు ఉండే అన్న. నేను ఒకటి బిలీవ్ చేశాను, నువ్వు ఎక్కడికి పోయినా కష్టాలు ఉంటాయి, అది మామూలే. సో నువ్వు దాన్ని ఓవర్కమ్ చేసుకొని నువ్వు అవ్వాలనుకున్నది అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే నేను కిరణ్ నేను పక్క నుండి చూస్తున్నా ఎవ్రీడే. ఇన్ని ఇయర్స్లో నేను ఆయన పక్క నుండి చూస్తున్నా ఆయన హర్డిల్స్ కానీ ఇవి కానీ. సో నాకు లెర్నింగ్ లెసనే కదా ఆయన పక్కన చూస్తూ ఆయన ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నాను, ఎంత ఫేస్ చేస్తున్నాడో చూస్తున్నాను. అరే ఆయన అంత కష్టపడుతున్నాడు, మనం చెయ్యాలరా ఇంకా అని ఒక మోటివేషన్ లాగా ఆయన. సో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ కాకుండా ఇక్కడ ఇప్పుడు నాకు ఇంకా పెద్ద ఒక కొండంత ధైర్యంలాగా వీళ్ళు కిరణ్ అన్న, విశ్వాస్ అన్న, వీళ్ళిద్దరు నాకు ఇంకా వీళ్ళు ఎలా అంటే ఇంకా మేము ఉంటాం నువ్వు కానీరా అని అంత బలం ఇచ్చారనమాట. నాకు ఇప్పటికీ నాకు నిద్రలో కూడా భయం లేదు, వీళ్ళు ఉన్నారు నాకు అనే ఒక ధైర్యం ఇచ్చారనమాట. కిరణ్ గారు ఏమన్నా అన్నారా పర్ఫార్మెన్స్ చూసి? చాలా బాగా చేసావు, మంచి పేరు వస్తుంది నీకు, చాలా బాగా చేసావు నువ్వు. ఎందుకంటే పర్సనల్గా ఒక కెమెరామెన్గా తెలియడం వేరు, కోవిడ్లో ఇరుక్కుపోయిన వాడిలాగా అతను పర్సనల్గా కనెక్ట్ అవ్వడం వేరు, తర్వాత లైక్ యూనో ఏదో స్పార్క్ కొందరు ఇతనిలో అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం వేరు, కానీ కంప్లీట్గా ఒక డెడికేటెడ్ రోల్ ఇవ్వడం వేరు, అది కూడా ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్న ఒక ఫిలింలో. సో దాన్ని నిలబెట్టామా లేదా అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. సో నిలబెట్టినట్టు ఆయన అనుకున్నారా? డెఫినెట్లీ అన్న. అంటే నేను దీన్ని హీరో అయిపోయాము మనము కొట్టేసినాము అట్లా నేను ఎప్పుడూ లేను, అట్లా లేనన్నా కాదు. నాకు ఇంకోటి ఏంటంటే కిరణ్ అన్న ప్రొడక్షన్లో నన్ను ఇది చేస్తున్నాడంటే ఇట్స్ మోర్ దాన్ రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అయ్యా. ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగు నా మీద ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో నాకు తెలియదు కానీ ఆయన మీద ఎక్కువ రిఫ్లెక్ట్ అయింది. ఎందుకంటే నన్ను ఓకే చేసినప్పుడు చాలా మంది అసలు ఎందుకు పెడుతున్నావు సాయిని, నీకు ఏం తెలుసు, సాయితో వద్దు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి చెప్పారా? చాలా మంది చెప్పారు, వద్దు సాయితో, నోన్ ఫేస్తో వెళ్ళు, కొత్తోడు ఎందుకు ఇట్లా, అసలు సాయికి వచ్చో రాదో కూడా తెలియదు నీకు, వెళ్ళరా అని చాలా మంది చెప్పారు ఆయనకి. ఆయన ఎక్కడ 1% కూడా ఏది చోళ్ళకి ఇట్లా విని ఇట్లా వదిలేసాడు, ఎందుకంటే హీ ట్రస్టెడ్ మీ. సో నాకు ఇంకా ఎట్లా అంటే నాకు నేను వేసే చిన్న స్టెప్ ఇప్పుడు ఈ సినిమా వరకే కాదు, నా ఫ్యూచర్లో కూడా నేను వేసే ప్రతి అడుగు ఆయన అరే మా ఓడ్రా అనే ఫీల్ అయ్యేలాగే, నేను అంత ప్రౌడ్గానే ఫీల్ అయ్యేలాగే స్టెప్ వేస్తా. ఏది వీడికి అరే రాంగ్ వేసాను సాయి మావాడు పాపం అనేలాగా ఇప్పుడు అసలు చేయను. అది నాకు రెస్పాన్సిబిలిటీనే. కిరణ్ అన్న అనే పేరుని నేను ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, దాన్ని నేను ఎక్కడో పెడతా. అది అట్లనే తీసుకున్నా ఈ సినిమా వరకు. నేను ఈ సినిమా వరకు అని కాదు, నా జీవితంలో కూడా నేను ఐ విల్ టేక్ ఇట్ రెస్పాన్సిబిలిటీ. స్క్రీన్ పైన మనం చూసుకున్న తర్వాత అసలు సినిమాలోకి వెళ్ళే ప్రాసెస్లోనే అరే ఇది మనం కూడా చేస్తాం కదా, దీనికి మనం సూట్ అవుతాం కదా అనే ఉద్దేశం ఉంటుంది. దాన్ని నిజం చేసుకోవడానికే సినిమాలోకి వస్తాం, ఎన్నో సంవత్సరాలు కష్టపడతాం. తీరా పర్ఫార్మెన్స్ చూసుకున్న తర్వాత మనం స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత మనం ఇంకా లైక్ ఈ రోల్స్ కూడా బాగా చేయగలం అన్న ఇది వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి రోల్స్లో ఇంకా కనబడితే ఇంకా మన పొటెన్షియల్ ఏదో కరెక్ట్గా తెలుస్తుంది చెప్పాలంటే. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, ఎలాంటి రోల్స్లో చూసుకోవాలనుకుంటున్నావు? అంటే ఇదే చేయాలని ఏం లేదన్నా, ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు ఏంటంటే దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్గా ఇప్పుడు నన్ను విలేజ్ ఇట్లా చూశారు, దీనికి వీడు ఇలా కూడా చేయగలడని, యాజ్ అన్ యాక్టర్గా వీడు ఏదైనా చేయగలడని వర్స్టైల్గా నేను ప్రూవ్ చేసుకుంటూ అండ్ నాకు
పర్సనల్గా నేను సాయి అంటే ఒక అల్లరోడు, వీడు ఏంటి నా పొటెన్షియల్ నాకు తెలుసు కాబట్టి నేను ఒక అల్లరిగా కొంచెం బాయ్ టు ద నెక్స్ట్ డోర్ ఇలాంటి నేను బాగా ఇదైతానని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. చాక్లెట్ బాయ్ రోల్స్, చాక్లెట్ బాయ్ అంటే చాక్లెట్ మొన్న వరకు విషయాలు ఇలా పెట్టావుగా, ఇప్పుడు ఇలా పెట్టావు. లేదన్న, పెపీ రోల్స్, ఎగ్జాక్ట్లీ యూనో ఫన్ ఎంజాయింగ్, లైక్ యూనో లైక్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో ఒకటికి బాగా ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం మనం. ఇంట్లో కుర్రాడు, ఇంట్లో కుర్రాడు, పక్కింటి కుర్రాడు, ఇంట్లో కుర్రాడు, బాయ్ నెక్స్ట్ డోర్ అంటే అదే కదా. నేను అన్ని లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నా అంతే. అలాంటి రోల్స్ అయితే కొంచెం బెటర్ గా పుల్ ఆఫ్ చేస్తామని చెప్పేసి అనిపిస్తుంది. ఐ విల్ ట్రై టు మేక్ ఎవ్రీ రోల్. ఇంకా వీడి అంటే ఇప్పుడు ఈ సినిమాతో నన్ను సత్య అని ఎలా పిలుస్తున్నారు, నేను ఏ సినిమా చేసినా ఆ క్యారెక్టర్ పేరుతో పిలిచేలాగే ట్రై చేస్తా. నీకు డిఎమ్స్ వచ్చాయా అప్రిషియేషన్? చాలా వచ్చాయన్న, అన్నోన్ పర్సన్స్ నుంచి చాలా వచ్చాయన్న. అసలు రెస్పాన్స్ ఎట్లుందంటే మీరు చాలా బాగా చేశారు, మిమ్మల్ని చూసి మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చింది. అది నేను అన్ఎక్స్పెక్టెడ్ అన్న, అదైతే నేను సీరియస్లీ నేను అన్ఎక్స్పెక్టెడ్. నేను ఆ ఎమోషనల్ సీన్ చేశాను, ఎమోషనల్ సీన్ వర్కౌట్ అయింది. మా అమ్మ క్యారెక్టర్ మాధవి గారు ఇట్లా లేపి పెట్టారు సీన్. అది అంత అయిన తర్వాత నా మీద రియాక్షన్ మీద నేను ఏడుస్తా. సో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి చాలామంది కనెక్ట్ అయ్యారు. నువ్వు ఏడిస్తే కొంచెం మాకు ఇలా అనింది, టచ్ అయింది అనగానే ఓకే మనం ఏడిస్తే కూడా చూస్తారు అని చిన్న ఫీల్ అయింది. తిమ్మరాజుపల్లి టీవీ సెట్ లో నువ్వు బాగా కనెక్ట్ అయింది ఎవరికి? బాగా కనెక్ట్ అయిందంటే కాంట్రవర్సీ కాదు, మా హీరోయిన్ మంచి ఫ్రెండ్ అయింది తను. మా రాజప్ప, మా ప్రదీప్ కూడా నాకు మంచి ఫ్రెండ్స్. బాగా అయిపోయారు. మా బావ అయిపోయాడు. అంటే ఇంకా నా లైఫ్లో ఏమైనా బాధ వచ్చినా మా బావ అంటే బావ చెప్పా అంటాడు అన్నాడు. సో హీస్ దేర్ ఫర్ మీ. వేద కూడా నాకు మంచి వెరీ గుడ్ ఫ్రెండ్ అయిపోయింది. ఏంటంటే ఇంకా మాట్లాడుకుంటున్నాం అనమాట, ఎక్కడ ఏంటి నెక్స్ట్ ఏంటి అది ఇది ఇట్లా. మేము మా టీం ఎలా అయిపోయామంటే ఒక 3 రోజులు కలవకపోతే ఎక్కడున్నారు కలుద్దామా అందరం, అంత క్లోజ్ అయిపోయాం. టైం పడుతుంది ఎందుకంటే మీ అందరూ కూడా ఇంకో నెక్స్ట్ సినిమాలో బిజీ అయిపోయేదాకా ఇది ఉంటుంది. అవును, ఇది ఎలా ఉంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ వీడియోలో అందరూ బిజీ అయిపోయేది ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అంతా. ఇంకా అది నడుస్తుంది. ఆ ఫేజ్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే తర్వాత ఎవెన్చువల్లీ అందరూ మనం బిజీ అవ్వాలనే మనం కోరుకుంటున్నాం కాబట్టి బిజీ అవుతాం. సో అప్పటి వరకు ఈ చిన్న మ్యాజిక్ ఉంటుంది కదా, చిన్నపాటి మ్యాజిక్ అందరి మధ్యలో ఉండేది ఆ రిలేషన్స్ కానీ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ తాలూకా ఆ మ్యాజిక్ ఇంకా ఉంటుంది. అది ఉన్న రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వెరీ గుడ్ రోల్స్. అండ్ నువ్వు అనుకున్నట్టుగానే బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇట్ వాస్ ఫన్ టాకింగ్ టు యూ. నాకు ఆ డెబ్యూ స్టోరీస్ తెలుసుకోవడం చాలా ఇష్టం, ఎందుకంటే ఆ స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్లో యూనో ఆ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్లో ఎలా మనం కోపప్ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళామనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ రాబోయే యాక్టర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ లేకపోతే ఇటువైపు రావాలనుకుంటున్న వాళ్ళకి ఈ జర్నీ అనేది లైక్ యూనో ఎంతవరకు డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే లైక్ ఐ వుడ్ లవ్ టు టాక్ టు డెబ్యూటెంట్స్ ఆల్ ది టైమ్. సో అదే చేశాను ఇక్కడ కూడా. ఐ హ్యాడ్ ఫన్ టాకింగ్ టు యూ. ఐమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. లుకింగ్ ఫార్వర్డ్. హోప్ఫుల్లీ ఇంకా మంచి సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత ప్రమోషన్స్లో అంటే ప్రతిసారి సక్సెస్ఫుల్గా కాకుండా ప్రమోషన్స్లో కూడా మనం ముందే కలుస్తామని, మనం కూడా నీ ఫస్ట్ ఫిలిం, ఇన్ఫాక్ట్ ఇది నీ ఫస్ట్ ఫిలిం తాలూకు ఇంటర్వ్యూ కాబట్టి మనం కూడా అలాగే కనెక్టెడ్గా ఉంటామని కోరుకుంటున్నాను. అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏం చెప్తావు మా హిట్ టీవీ ప్రేక్షకులకి నీ సినిమా గురించి? తిమ్మరాజుపల్లి టీవీ ఆహాలో ఉంది, ప్లీజ్ గో అండ్ వాచ్ ఏం లేదు, చూడండి. మీ టీవీలో ఉంటుంది, మీ ఫోన్లో ఉంటుంది. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. మా సినిమా చూసి మీరు ఎంజాయ్ చేసి కుదిరితే నాకు ఇన్స్టాలో డిఎం చేయండి, మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో దట్స్ అబౌట్ సాయి తేజ. తిమ్మరాజుపల్లి టీవీలో సతీష్ రోల్ చేసి మొత్తానికి తన జర్నీని మనతో పంచుకున్నాడు. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.